గిరీశం గారు, మా ఆయన లేరండి, చెన్నై వెళ్ళారు. తెలిసే వచ్చా. అంబిక, నేను వచ్చిన విషయం నాంత తలుచుకోలేదు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేరా పాయింట్ కోరే. నువ్వు పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు నీ గురించి ఎన్నో కళ్ళ కన్నాను. లైఫ్లో ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి నీతో గడపాలని డిసైడ్ చేసుకున్నాను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. తరే నా తరే. గిరీశం గారు, ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఓ ఫ్రెండ్ భార్యతో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గా? మాట్లాడడానికి సిగ్గెందుకు? నోరుంటే చాలు. నీతి వాక్యాలు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయదు. ఇంక ఈ విషయంలో నేను ఇంకేం ఆలోచించదలుచుకోలేదు. నువ్వు కూడా ఆలోచించదు. నీ మీద ఉన్న ఇష్టంతో రాత్రింబవళ్ళు కష్టపడి ఈ 1,00,000 రూపాయలు సంపాదించాను. కేవలం నీ మీద ఇష్టంతోటే. ఇది తీసుకొని నా కోరిక తీర్చు. 1,00,000 రూపాయలు వస్తుంటే ఇలాంటి పని చేయడంలో తప్పులేదని ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను. తీసుకో, నా కోరిక తీర్చు ప్లీజ్. ప్లీజ్. ఫోన్ ఎవరికి? మా ఆవిడకిదా తంబి. హలో, నాందాని మొగుని. మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెన్నై నుండే. సౌఖ్యమా? ఎప్పుడు వస్తున్నారు? నేను రావడానికి 4-5 దినములు పట్టు. మన గిరిజన్ దగ్గర నీకు 1,00,000 రూపాయలు ఇవ్వమని దుడ్డు ఇచ్చినాడా? ఇప్పుడే ఫోన్ చేయాలా? 2 రోజులు అయ్యేచ్చుగా. అమ్మా, చింతపండు పేసు వాడు. నిన్నే అంబికా డార్లింగ్. గిరిజన్ నీకు 1,00,000 రూపాయల డబ్బు ఇచ్చినాడా? రాత్రి ఇచ్చాడు. జాగ్రత్తగా దాచు. మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. భాగ్య తండ్రి, నిన్న గిరిజంతో దుడ్డు పంపుతుంటే వద్దు, వాడి వాళ్ళకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్తీవి కదా. ఇప్పుడు చూడు ఎంత సిన్సియర్ గా తీసుకెళ్లి ఇచ్చాడో. గిరీశము రొంబ నమ్మకస్తులప్పా. ఎనకు నల్ల ఫ్రెండ్ దా. వంద మంది శత్రువుల కంటే నమ్మక ద్రోహం చేసే మిత్రుడే ప్రమాదకరం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, 10 నిమిషాలు అక్కడ ఉంటాను సార్. మా బాస్ ఫోన్ చేశాడు, నేను వెళ్ళి 10:30 కల్లా వచ్చేస్తాను. 10 నిమిషాలు ఆగండి, కాఫీ పెట్టిస్తాను. లేదు, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఏమండి, కాసేపట్లో నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. మరి కీస్ ఎక్కడ ఇవ్వను? అంజయ్ గారి ఇంట్లో కానీ నాగరాజు గారి షాప్ లో కానీ ఇచ్చేయి, నేను వచ్చి తీసుకుంటాను. హాయ్ రా. ఏంట్రా, జాగింగ్ ఆరోగ్యం కోసమా లేకపోతే అమ్మాయిల కోసమా? ఎక్కడ మావా, మన కాలనీకి అంత సీన్ లేదు. రేపో మాపో టపా కట్టే ముసలోళ్ళు తప్ప అమ్మాయిలు కాదు కదా, ఆంటీలు కూడా జాగింగ్ రారు. అది సరే గానీ ఎక్కడ బయలుదేరావు? క్యాంప్ కా? అబ్బే లేదురా, బాస్ అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నాను. ఓహో, మళ్ళీ ఎప్పుడు రిటర్న్? 10:30 కల్లా వచ్చేస్తాను. ఏమైనా పనుందా? అబే ఏం లేదు, బాస్ అర్జెంట్ గా రమ్మన్నాడుగా, వెళ్ళు. సరే వస్తా. సరితా మీరా? కూర్చోండి. రఘు లేడా అండి? లేరండి, వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్లారు. ఎప్పుడు వస్తానన్నాడండి? చెప్పడం అయితే 10:30కి వస్తానన్నారు. అది ఈ రోజు 10:30 కావచ్చు, లేదా ఎల్లుండి 10:30 కావచ్చు. సరే అండి, నేను వస్తాను. సరిత గారు,
మీరేమి అనుకోనంటే వచ్చిన మాట చెప్పనా ఇలాంటి చీరే మా ఆవిడ కూడా ఉందండి. తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది, మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి. బాబోయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగడ్త కాదండి, మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటో నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు, మా ఆయన తప్ప. వాడి గురించి పట్టించుకోకండి, వాడు టేస్ట్లెస్ ఫెలో. అమ్మయ్యా, ₹45 ఇవ్వండి సార్. జస్ట్ వెయిట్. ఇది ఎస్ఆర్ కాలనీయో కాదో కన్ఫర్మ్ చేసుకొని. అరే అరే, ఇది ఎస్ఆర్ కాలనీయేనా? ఎవడరా నువ్వు నన్ను పట్టుకుని ఒరే అంట? నీకు బుద్ధి లేదు? అమ్మ, మా ఎంకేపాల్లో పిలిచినట్టు ఎవరిని పడితే ఆయన ఒరే అని ఈ పట్టణంలో పిలవకూడదు కావాలి. సార్ సార్, ఇది ఎస్ఆర్ కాలనీయేనా? అవునరా ఎదవా. ఎదవంటావా? కాదు, ఎదవంటావా నువ్వు నన్ను? అంటాన్రా ఓకే ఓకే. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి, తప్పదు మరి. కరెక్టే, ఇది ఎస్ఆర్ కాలనీ అన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నువ్వు లాగించే. సార్ డబ్బులు సార్. డబ్బులా? ఎన్నిసార్లు ఇవ్వాలి? దా, మళ్ళీ అడిగంటే పోలీసులు పట్టిస్తా. వద్దు సార్, పిల్లలు కలండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఉత్త ఎరుబాబులాడు. పొద్దున్న ఈడు వల్ల నాకు ₹50 లాభం. అమ్మో అమ్మో అమ్మో, నా సెల్ ఫోను, నా సెల్ ఫోను. హలో, నమస్తే సార్, నేను వైట్ అండ్ వైట్ కంచి ఇదిగో అటుబయట ఉంటది కదా, హైట్ 5 feet 4 inches. అయితే ఏంటి సార్, ఆ సెల్ ఫోన్ నాది సార్, మీ ఆటోలో మర్చిపోయాను సార్. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను. ఎరా నీచ్ కమీన్ కుత్తే, ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా? సారీ సార్, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను. మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్. అలా కాదు గాని నేను పని చెప్తాను, చేస్తావా? ఒక్కటే సార్, 100 పనులైనా చేస్తాను, మీరు ఆర్డర్ చేయండి అంతే. అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో. నీ అదవేశాలు నా దగ్గర అంటరా? అది ఇచ్చి లోపల పంచుడు. రోజు చూసేదేగా, కొత్త ఉంది. ఏమండి, ఏంటండి? వారం రోజులుగా మా అమ్మ జ్వరంతో బాధపడుతుందట, వెళ్ళి చూసిరానా? అయితే ఏంటి, జ్వరం వస్తే తగ్గిపోతులే. ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? మీ ఊరు వెళ్ళాలంటే 200 ఖర్చు అవుద్ది. నేను ఈ సెల్ ఫోన్ వచ్చినాక బిజినెస్ కూడా లేదు. సర్లేండి, నీకంత కష్టంగా ఉంటే వెళ్ళడం మానేస్తాను. వీళ్ళ అమ్మకి జ్వరం అంటే ఎవగానే వెళ్తుందంట. ఎంతండి? 10 పావలా. పావులా తక్కువ ఉంది, పర్లేదా? ఏం పర్లేదా? ఇలా ప్రతి ఒక్కడు పావులా తక్కువ ఇస్తే మేము పల్లీలు అమ్ముకోవాలి. అదేంటండి, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాం కదా. నువ్వు ఈ పొద్దు వదులుతావు అనుకుంటున్నావేమో. వెళ్ళలే, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నాడు ఏమో. డబ్బులు దీంతో కలిపి 200. ఇస్తానులే రాజా. డబ్బులు ఎత్తుదో ఇంకేం ఎత్తుదో. ఆంటీ గారు, మీ పర్సులోంచి ₹5 కాయిన్ పడిపోయింది, ఒంగుని తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేనే చెప్పాలండి. ఎలా ఉందిరా మన ప్లాన్? ఇంకెప్పుడు అలా చేయట్లేదు, ఏ నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగడానికి ఇక్కడ రక్తం ఎక్కడ ఉందిరా? తిక్క మాట్లాడుతున్నా. పొద్దున ఏమైనా కూల్ డ్రింక్ తాగవా? అది కాదు చెట్టు, నువ్వు ఇలా చేస్తే ఎవరో ఒకరు వచ్చి మొహం మీద ముగ్గు మీద గుద్దాడు అనుకో, రక్తం వస్తుంది, అది చూసి నాకు కళ్ళు తిరుగుతాయి. అంత సీన్ ఊహించావా? ఏమండి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు టైలర్ దగ్గర నా లంగా జాకెట్ తీసుకురండి. వినిపించిందా? నువ్వు పదయ్యా. ఎవరు
ఎవరి సెట్ ఈ కేసు? ఈ వయసులో కూడా మంచి పిట్టి పెట్టలాడుతుంది. బేవక్కు ఆ బండది నా పెళ్ళవని నీకు తెలియదురా? సారీ సెట్, నాకు తెలిసి అన్నా. ఏమండి ఈ అడ్రస్ ఎక్కడ కలిసి చెప్తారా? పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నెంబర్ 1-7-420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబా గుడి పక్కన. నేను అడ్రస్ చదివి చెప్పను లేదు, ఎక్కడో చెప్పమంటున్నా. నాకు తెలియదు, మనం ఈ కాలనీ కొత్త. అంటే ఈ ఉద్దేశం ఏంటి? వీడికి అంటే నేను చదువుకున్న కనపడలేదా? 7th క్లాస్ 7 times చదివాను రే. ఏమండి ఆడంగురా? అమ్మా పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నెంబర్ 1-7-420, ఎస్ఆర్ కాలనీ, సాయిబాబా గుడి పక్కన. తెలుసా? సాయిబాబా గుడి అంటే గుర్తొచ్చింది. ఇవాళ గురువారం కదా, పదండి గుడికి వెళ్దాం. ఆహా, ఏం భక్తేటర్లేని ఇది. సాయిబాబా గుడి పక్కన నేనంటే తప్ప గుడికి వెళ్ళాలని గుర్తుకు రాలేదా? ఇంకా నయం, పూతరేకుల పాపారాయుడు అంటే పూతరేకులు గుర్తుకు రాలేదు మా తల్లికి. అరే గోర్ఖా, అరే గోర్ఖా, పోలీసా? ఎవరిదే ఇట్లే? ఈ అడ్రస్ ఎక్కడ కలిసి చెప్పరా? గోర్ఖా చింపేస్తే మళ్ళీ రాసుకోలేనండి. 7th క్లాస్ 7 times చదివాను. నీలాంటి ఉంటారని తెలిసి డూప్లికేట్ కాపులు ఎన్ని పెట్టుకుని చూసావా? మాధవి గారు ఏంటి సరిత? నేను బయటికి వెళ్తున్నాను, మా ఆయన వస్తే ఈ కీస్ ఇస్తారా? అయ్యో, కొద్దిసేపట్లో మేం కూడా బయటకు వెళ్తున్నాం సరిత. మా పిన్ని కూతురు భవానీ లేదు, ఈ రోజు దాని ఎంగేజ్మెంట్ ఎక్కడండి? మీ ఊళ్ళోనా? కాదు, ఇక్కడే నేతాజీ నగర్ లో. మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాం. నేను వెళ్తాను. మరి కీస్ ఎక్కడికి వెళ్తావు? నాగరాజ్ గారు ఎస్టీడీ షాప్ లో ఇచ్చి వెళ్తాను. వస్తాను. మీరేంటండి ఇంకా అలాగే కూర్చున్నారు? తొందరగా రెడీ అయితే వెళదాం. నాగరాజ్ గారు, నేను బయటికి వెళ్తున్నాను, మా ఆయన వస్తే కీస్ ఇస్తారా? ఎంత మాట? ఇస్తానండి. ఎవర్రా ఈ కొత్త క్యాండిడేట్? ఎప్పుడు చూడలేదు. అదే మా ఫ్రెండ్ రఘు ఉన్నాడే, వాడి భార్య. అతను మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? ఈ మధ్యనే వాళ్ళ ఊరెళ్ళి హఠాత్తుగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుని వచ్చాడు. రెండో పెళ్లి వాడికి కూడా ఇంత మంచి ఫిగర్ దొరకడం అదృష్టం కాదు? అదృష్టమే, కానీ ఏం ఫలం? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లో ఉంటాడు. ప్రతిరోజు క్యాంపుల మీద టూర్కి వెళ్తూనే ఉంటాడు. అలా అయితే నువ్వు ట్రై చేయి, ఈజీగా లైన్ లో పడిపోతుంది. నువ్వు నోరు మీరా, ఆవిడ ఆ టైప్ కాదు. ఆ టైప్ కాకపోయినా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. అంతెందుకు, ఓ 10 days సిన్సియర్ గా ట్రై చేయి, వర్కౌట్ కాకపోతే నన్ను అడుగు. ఏమోరా, నాకైతే డౌటే. మొన్న రోజు ఆవిడ ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంటే ఆవిడ నడువు కేసు చూశా. అది గమనించి మొహం చిరాకు పెట్టుకుని వెళ్ళిపోయింది. అలా అయితే ఓ పని చేయి, 3000 ఇస్తాను ఓకేనా డైరెక్ట్ గా అడిగేసేయి. అప్పుడు కానీ చెప్పు తీసుకొని కొట్టదు. ఆవిడ ఓకే అనాలి కానీ 3000 ఏంటి, 50,000 ఇవ్వడానికి నేను రెడీ. అయితే ఇంకే ప్రొసీడ్. రండి. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా? బిస్కెట్ ప్యాకెట్ అండి, ఇదిగోండి. వద్దులేండి, ఉంచండి, తర్వాత తీసుకుంటానులేండి. మొన్న మీరు ఇడ్లీ కుక్కర్ అడిగారు, తెప్పించాను, ఇమ్మంటారా? లేదండి, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చి తీసుకుంటాను. అలాగే అండి. రఘు ఉన్నాడండి ఇంట్లో? లేరండి, పొద్దున్నే బయటికి వెళ్ళారు. నాకు అదే కావాలండి. సరిత గారు, మీ హ్యాండ్ బ్యాగ్ లోంచి 5 రూపాయల కాయిన్ పడిపోయింది, ఒంగుని. ఇది నాది కదండి, నా దగ్గర 5 రూపీస్ కాయిన్ లేదు. అయ్యో, నాది కూడా కదే, పేరు కూడా లేదు దీని మీద. ఈ ఆంటీ 5 రూపాయలు ఉంగే రకం కాదు, ఫ్యామిలీ టైప్. మొదట్లో సఖిలాంటిని కూడా నువ్వు ఇలాగే అన్నావు, తర్వాత ఏమైంది? వంగి తీసుకుంది. కరెక్ట్, నువ్వు ఆవిడ భర్తవా? ఆ ఎల్లేవిడ మీ భార్యనా? ఆ షేడ్ గారి భార్య పరమ చండాలంగా ఉంటుంది. ఈడికి మళ్ళీ నా భార్య ఎంత అందంగా ఉంటే 24 hours బెడ్రూమ్ లో బిజీగా ఉంది. నేను అలా అయితే 2000 నాకు ఇవ్వండి, 2 రోజుల్లో సెటప్ చేసి మీ బెడ్రూమ్ పంపిస్తా. నువ్వు బ్రోకర్ గాడు అనుకోలేదు. 2000 ఏంటి, 5000 ఇస్తాను, అరేంజ్ అయ్యి. అడ్వాన్స్ గా 1000 కొట్టు. అంత ఇవ్వలేను కానీ అందులో సగం తీసుకో, రేపు అరేంజ్ అయ్యాక మొత్తం ఇచ్చేస్తాను. రేపు నైట్ కు రెడీ అయిపో, వస్తా. షెడ్యూ ఏరా, అది నీకు పెద్ద టోకర్ వేసాడు, నీ పని. అలాగా, ఆ ఎదకు నేను ఇచ్చిన దొంగ నోటే. తొందర ఏం లేదు, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే రా. అది కదండి, మరి మీ భోజనం? దాన్నే ఉందిలే, నేను ఎలాగో అలా సర్దుకుంటాను. మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయండి. తప్పకుండా చేస్తాను. అన్నట్టు ట్రైన్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళు. అలాగేనండి.
సారీ మనీ, నేను స్టేషన్ దాకా రాలేకపోతున్నాను. అయ్యో పర్వాలేదండి, తలనొప్పి అంటున్నారుగా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ, వస్తాను. అలాగే. జాగ్రత్తగా తీసుకెళ్ళరా బాబు. టాటా. వెన్నెల్లో హాయ్ హాయ్ మిస్సెస్ వెళ్ళిపాయ్, నల్లేమో వాళ్ళ మోర్లో ఉండిపాయ్. రావేనా పిల్కాయ్? అబ్బా, ఏంటండి ఇంతసేపు ఊపిరి అడగ చేస్తున్నాను. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చులే, ముందు ఇప్పు. అరే. ఎవరు లేకుండా ఉన్నాను. ఇప్పు. ఎవరు వచ్చినట్టున్నారు, ఎవరో చూసొస్తా. నువ్వు ఉండు, చీర కట్టుకోకు, ఇప్పుడే వస్తా. ఇటు 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 ఇదిగా బ్రదర్, పోతురేకలు పాపారాయుడు, ప్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 17420, ఎస్ఆర్ కాలనీ. ఇల్లు ఎక్కడ చెప్తావా? ఏరా బేవహూ, నీ అడ్రస్ కోసం కాలింగ్ బెల్ కొట్టి మరీ అడుగుతావా? అడిగితే తప్పేటుంది బ్రదర్. తప్పు గిప్పు చర్చించే టైం లేదు. అదే బ్రదర్, పాపడిపోతున్నావు. కాదు, నీకేమైనా డిస్టర్బ్ చేశాను సరే. చేసిన డిస్టర్బ్ చాలదేటి. ఎవర్రా మొగడా? ఏంటి కాస్త మర్యాదగా మాట్లాడు, ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు నువ్వు. ఎవర్రా నువ్వు? నా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి నన్ను డిస్టర్బ్ చేసిన దాకా నేను ఎక్కువ మాట్లాడతావేంట్రా? ఏంటి బ్రదర్ అలా కోపడిపోతున్నావు? కాదు మనలో మనమాట, నువ్వు ఏ పనిలో ఉంటే నేను డిస్టర్బ్ చేశానంటావు. ఓరి నీ అబ్బ, నువ్వు ఎవర్రా రే? నా చేతిలో ఇవాళ తన్నులు తినడానికి వచ్చావు. ఎలా ఎల్లబే ఎల్లా వెళ్ళను బే. నడుము పట్టిందా? ఇగా ఆ చూడు డాక్టర్ చూపించుకో. ఎలా హాయ్రా. ఏరా, లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట? బాబుని చూద్దామని ఊరెళ్ళానరా. అది సరే, ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటోరా, ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మే గుర్తొస్తుంది. మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది, నాకైతే ఇష్టం లేదు అని చెప్తావా? రే రఘు, నీకు సలహా ఇచ్చేంతటి వాడిని కాదు, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద కోపం మీ ఆవిడ మీద చూపిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు. పద, రూమ్కి వెళ్దాం. లేదురా, నువ్వు వెళ్ళే వస్తాను. Once again, happy birthday to you, Raghu. ఒరే రఘు, అక్కడ అక్కడ. ఒరే రఘు, ఏంట్రా? నీ బర్త్డే నెలకోసారి వస్తే బాగుంటుంది. వారానికి ఒకసారి వస్తే ఇంకా బాగుంటదిరా. నీకే నిమిషానికి ఒకసారి రమ్మంటావు. ఎక్కడికి వెళ్తావురా? నోరు మూసుకుని ఎక్కడ పడుకో. అయినా నేను తగలే ఒక్కరోజే ఆపుకునేవారు నువ్వు. ఈ ఆపుకోగలడు, వాళ్ళ ఆవిడే అది ఆపుకోలేదు. కాదురా, నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్దురా. అది నా బాధ. నీకు ఆ ప్రాబ్లం లేదు కదా? నేను సాగి మీ ఇంటికి ఎందుకు వెళ్తాను, మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోద్ది? ఆ విషయంలో నాకు ఆ ప్రాబ్లమే లేదురా. నేను ఎంత దాకా ఇంటికి వెళ్ళినా మావిడ పల్లె ఎత్తి మాట కూడా అందు. తన్నుడే తన్నుడు. నిజంగా మీ ఆవిడ దేవతరా. దేవత నా బొంద. నీ మందు తాగుతానంటే నేను రెడీ అని గ్లాస్ పెట్టుకొని వచ్చేస్తుంది. వచ్చి తాగబోతురా బాబు. కానీ మావిడనే పాపం ఫ్రీగా వస్తే పీపాలు తాగినా ఏమీ అందగాని డబ్బులు పెట్టి తాగితే మాత్రం 3 రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంచుతుందిరా. అరే కర్రవుడా, నువ్వు డబ్బెట్టి తాగినప్పుడు అడిగి మాత్రం చెప్పి నా కర్మ ఏంటో చెప్పనా, నేను తాగితే కొత్త పెళ్లి కొడుకులా రెచ్చిపోతాను. కూర్చో కూర్చో. కానీ తాగితే మటుకు మా ఆవిడ దగ్గర రానే అవుతుంది. అరే సిగరెట్ ఉల్టా పెట్టుకున్నావరా? ఏం కనిపెట్టేశావరా నువ్వు? ఇది సరే, మరి ఇదేనుకో. ఇది అసలు ఇది దాని వడ్డీ. ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను. అలా నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నానా? తీసుకోండి. సరే వస్తారగు. ఇదిగో అంజయ్ గారు, ఈ అద్దె డబ్బులు కూడా ఉంచండి. అద్దెకి తొందర ఏముంది రఘు? మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవు, తీసుకెళ్ళండి. అది పాయింటే. వస్తా. ఓకే. కింద ఉంచుకో ఉంచుకో. దేనికి? ఇంట్లో మీ ఆయన లేనప్పుడు ఖర్చులకు ఉంటుంది. పిచ్చిదాన్ని ఉంచుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? చేతిలో ఏటుందో చూడు. ఆ మాత్రం తెలియదా? కత్తేగా. తరుక్కో తరుక్కో. రఘు, నేను వెళ్ళొస్తాను రా. ఏంటి ఈ మధ్య ఇంటికి రావట్లేదు? ఇయర్ ఎండింగ్ కదరా, ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అవును, పద్మకు ఒంట్లో బాగాలేదన్నావు కదరా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోయింది. కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు? సరేరా. రఘు, మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏ? ఏం లేదురా, పద్మకి సంబంధాలు చూస్తున్నాం. ఒకసారి నేను అడుగుదామని. ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందో లేదో కనుక్కో. తనకిష్టమే. తనకిష్టమైతే నాకు ఇష్టమే. రా రఘు, కూర్చో. పద్మా,
రఘు వచ్చాడు, మంచినీళ్ళు పడరా. అలాగే అన్నయ్య. ఒరే ప్రసాద్, అరే రఘు, ఇప్పుడే వస్తాను, కూర్చో. పద్మ గారు, పద్మ గారు, అదేంటండి అక్కడ ఆగిపోయారు? నాకు మంచినీళ్ళు ఎవరా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి ఐ లవ్ యూ చెప్పవా? అయ్యో సారీ అండి. అయ్యో ఆ క్లాత్ నాకు ఇవ్వండి, నేను తుడుస్తాను. అబ్బబ్బే, తప్పు చేసింది నేను, పనిష్మెంట్ నాకు పడాలి. మీరేం తప్పు చేశారు? పెళ్లి కాని అమ్మాయి చేయి పట్టుకున్నాను, తప్పు కదా? రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను, ఇందులో తప్పే ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ గొల్లు చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? మీ నడుము కూడా చాలా బాగుందండి, మీ మొహం కూడా చాలా బాగుందండి. ఏమైందంటారా మీ నాన్నకి? ఏమోరా, ఉన్నట్టుండి దబుక్కును పడిపోయారు. హాస్పిటల్లో చేర్పించి వచ్చాను, ఎలా ఉందో ఏమో. సరే గాని నా దగ్గర 10,000 లేవురా, 7,000 ఉన్నాయి. పర్లేదురా, ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ రా, వస్తాను, బాయ్ రా. రేయ్, ఇంకా డబ్బులేమైనా అవసరం ఉంటే చెప్పు, మొహమాట పడుకో, నేను ఆఫీసులో తీసుకునైనా ఇస్తాను. సరేరా, థ్యాంక్ యూ రా. 10,000 తెచ్చావా? 10,000 దొరకలేదు, 7,000 దొరికాయి. ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీకి తెచ్చా. సరే గానీ 3 రూపాయలు వడ్డీ చేసుకోబోయా? కుదరదయ్యో, 5 రూపాయలు తగ్గేదే లేదు. 7,000 ఉన్నాయా? ఎలా ఉంటాయి? 6,650 ఉన్నాయి. అదేంటి? ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా. హలో 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 హలో. లలా 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 లలా. ఉండవయ్యా ఉండు. హలో, రఘు గారు ఉన్నారండి? లేరండి, అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పేదేంటండి, కాలనీ అంతా కోడే కూస్తుంటే. కోడేనా? కుక్కై కుయలేదు, నోరు మూసుకొని ఫోన్ పెట్టే. హలో. అస్సలాముఅలైకుం మేడం, నా పేరు కాదర్ ఖాన్. రఘు సార్ ఉన్నాడా? లేరండి, ఇందాకే పాకిస్తాన్ వెళ్లారు. పద్మజీ, ఇంతకీ మీకు రఘు సార్ ఏమవుతాడు? దారిలో ఎదురవుతారు. మేడం, మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ దోమ అంటూ ఆ అవసరం తీరాక 2,000 చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమంటాడు. ఫోన్లేండి, మీ రఘు సారే పెట్టారు, కనీసం 2,000 ఇస్తున్నారు. మరి అయితే ఈ రోజు నాతో పార్కుకి వస్తారా? పార్కుకి ఏం కర్మ, సినిమాకి, రెస్టారెంట్ కి, సర్కస్ కూడా వస్తాను. థ్యాంక్స్. అయితే స్నానం చేసి రెడీగా ఉండండి. రెడీగానే ఉన్నాండి, ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది. అవునా? అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ లేదా? ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా? అవును. ప్లీజ్ అలాగే ఉండండి మేడం, 7 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమండి కాదర్ ఖాన్ గారు, మరైతే మీరు తొందరగా వచ్చేయండి, లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు. అయ్యో వద్దు మేడం, వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. హలో హలో, ఏమండి హీరో గారు, మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, వచ్చేటప్పుడు తీసుకురండి. వాకే పద్మజీ, నాకు 5,000 కావాలి. ఏంటి ముద్దులా? ఇప్పుడు నా వల్ల కాదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను అడిగింది డబ్బులు. డబ్బులా? ఇప్పుడు నా దగ్గర లేవు, ఆదివారం ఇస్తానులే. నాకు ఈ రోజే కావాలి. మ్మ్. ఫోన్ ఎవరికి? నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే, ఆడికి. హలో. రే రఘు, నేను రా. ఏం లేదురా, అర్జెంట్ గా ఒక 5,000 కావాలరా. 5,000 లేవు గానీ వాళ్ళు 1,00,000 ఉన్నాయి, పనికొస్తాయా? సీరియస్ గా అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. అవును రే, మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా? అది ఇది కలిపి 25,000 2 నెలల్లో తీర్చేస్తాను రా, ప్లీజ్ రా, ఈ 5,000 అడ్జస్ట్ చేయరా. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు, ఏదో చేద్దాం. థ్యాంక్స్ రా. సార్, ఇప్పుడే ఒక ఆవిడ ఇటు వచ్చింది, ఎట్టెళ్ళిందో చూసారా? చూడలేదండి. ఎర్రచీర కట్టుకుని ఉంది సార్. చూడలేదయ్యా. చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్. చూడలేదురా. తల మీద క్యాప్ పెట్టుకుని ఉంది సార్. చూడలేదా సార్? బొడ్డు పక్కన ఆవగించంత పుట్టుమచ్చ ఉంటుంది సార్. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళు. నీ వైఫా? చేతికి బండగుతులు బాగుతు. నీళ్ళ బండి ఎవరిని పెట్టుకున్నా గుర్తుండబెట్టి. ఒరే రఘు, ఒరే రఘు, రఘు నీ కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా. నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు. ఏంట్రా మ్యాటర్? చిన్నదేరా, చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను. నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి. ఇటు సంతకమే కదరా. మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు, ఇక్కడ సంతకం పెట్టాలి. థ్యాంక్స్ రా, అడగగానే 2 సంతకాలు పెట్టావు. 2.5 జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా. దాందే ఉందిరా, ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? అంతే కదరా. వస్తాను రా. అలాగే. నమ్మకం నమ్మకం నమ్మకం. పద్మా,
రఘు ఫోన్ చాలా సేపటి ఎంగేజ్ చేస్తుంది కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. హలో, ప్రసాద్ ఉన్నాడండి? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. నువ్వు తొందరగా వచ్చే బాబు, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం. ఇది ప్రసాద్ ఇల్లేనా అండి? కాదండి, రాంగ్ నంబర్. ఓ, హీరో గారా? ఇప్పుడేదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్కగా మాట్లాడేశాను. నేను ఫోన్ చేయడం ఏంటి? పొద్దున్న 4:30కే నా ఫోన్ చచ్చింది. ఓహో, అదా సంగతి. తమరి ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాతకాని కొడుతున్నారా అనుకున్నానులేండి. మనకంత సీన్ లేదు గాని సరే, ఈవేళ ఈ రాజా గారి బర్త్డే, గ్రీటింగ్స్ చెప్పవా? నేను చెప్పను. ఏ? ఎందుకంటే నీ బర్త్డే జూలై 2 కాబట్టి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం, అది నిజమా కాదా అన్నదే పాయింట్. నేనంటే గిట్టిన వాళ్ళు ఎవరో నీకు చెప్పుంటారు. నా బర్త్డే ఇవ్వాలే, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. ఏవివ్వాలో? ఓ చిన్న ముద్దిచ్చినా పర్వాలేదు. మా నాయనే, ముద్దేనా? ఇంకేదో అడగాల్సిందే. నాకంత ఆశ లేదు గాని త్వరగా ముద్దిచ్చేసాయి, నేను వెళ్ళాలి. పద్మ ప్లీజ్. ఏంటండి మీ గొడవ? నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి, ఇస్తాను. అప్పటికి తమరు నా పెళ్ళం అయిపోయి ఉంటారండి. ఇప్పుడు నా థ్రిల్ అప్పుడు ఉండదుగా. చూడండి, నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని. మీరిలా ముద్దడగడం మేనస్ కాదు. మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను పద్మ ఆగు, పద్మ దొరికి చెప్తాను. పద్మ 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 ఆగు, ఎక్కడికి వెళ్తావు? అడగగానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా. ఇంతవరకు రావాలని అడగగానే ముద్దివ్వలేదు. దొంగ. హలో, చెప్పండి అంకుల్. రాజశేఖర లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్ లో పనిచేసేవాడు. ఈ మధ్యనే ముంబై బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశాము. ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు? ఓకే అంకుల్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. బాయ్. అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా? లేదు సార్. ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా? తప్పకుండా సార్, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెలి చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి. నువ్వు ఆ పని చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కి నిన్ను మేనేజర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. పద, పద్మ కోసం పట్టుచీర కొనిస్తాను, తీసుకుని వెళ్తూ గాని. ఏంట్రా ఏ టైంలో వచ్చావు? కొంపలో మనశ్శాంతి లేక. ఏ, ఏం జరిగింది? పద్మకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంట. నాతో చెప్పడానికి భయపడి ఇన్నాళ్ళు కాముగా ఉండి మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది. వాడికి కూడా పద్మ అంటే ఇష్టమే అంట. నేను ఎంత చెప్పినా అది వింటలేదు. ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊరుకునేది. రాహుల్ చేసుకుంటే సుఖపడి చస్తుందని నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను. నీ చెల్లెలు అంతగా అతన్ని ఇష్టపడుతుంటే అతనికి ఇచ్చి పెళ్లి చేయి, నాకెందుకు చెప్పడం? నీకే తక్కువరా. అది కాకపోతే దేశంలో ఇంకెవరు లేరే ఏంటి? నువ్వు సరే అంటే మా బంధువుల అమ్మాయి ఉంది, చూస్తానంటే చెప్పు, రేపే వెళ్దాం. అక్కర్లేదు, నాకు నిద్ర వస్తుంది. తమరు వెళ్తే నేను పడుకుంటాను. రే రఘు, నేనేదో డ్రామా ఆడుతున్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. పద్మ, ఫోన్ చేసావా? నాకు రాహుల్ అంటే ఇష్టం అని నేను నీతో చెప్పానా అన్నయ్య? లేదు. ఏ మరి రఘుతో ఎందుకు అలా చెప్పావు? నేనెప్పుడు చెప్పాను? ఎందుకు ఇంకా బుకాయిస్తావు? ఇందాక రఘు ఇంటికెళ్ళి నేనేదో రాహుల్ని తగ్గ ప్రేమించేస్తున్నాను, రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని నువ్వు చెప్పలేదు? చెప్పాను. ఎవరికోసం చెప్పాను? నీకోసం చెప్పాను. నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది. అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది. అప్పుడు నువ్వు రోజు పీకల దాకా తాగి పడుకోవచ్చు కదూ? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు పిచ్చి, నీకు పట్టింది డబ్బు పిచ్చి. అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులిస్తున్నాడని నన్ను వాడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు. నువ్వేమనుకున్నా సరే, నేను రాహుల్కి మాటిచ్చాను. నీ పెళ్లి రాహుల్తోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నేను చావనైనా చేస్తాను గాని వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకోను. నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకపోతే అక్కర్లేదు.
100కి చిల్లరుందా? లేదమ్మా. సరే ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. రఘు 10 రూపాయలుంటే ఇవ్వు, ఆటోకి ఇవ్వాలి. ఏమైంది పద్మ? తర్వాత చెప్తాను గానీ ముందు 10 రూపాయలు ఇవ్వు. ఇదిగో. నువ్వు భోంచేసావా? నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు. అది కాదు పద్మ, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్నయ్య చెప్పావా? చెప్పాల్సిన అవసరం లేదు గాని బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి, అరగంటలో వంట చేసేస్తాను. పద్మ, నువ్వు ఆ రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు. ఏంటి సార్, తమరు ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి? ఏ ఎందుకు వచ్చింది అనుమానం? లేకపోతే వాణ్ణి పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి? మీ బాగా కోరి చెప్తున్నావు అండి. మీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు. మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు. మొండిదానివి, నిన్ను మాత్రం ఎవరి తరం కాదు. నా జాతక ప్రకారం నా పెళ్ళో తలమాసి నోటితో జరుగుతుందని రాసి పెట్టిందట. ఏం చేస్తాం? ఏయ్ నిన్ను. అవును, ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు, నువ్వు దేనికి బాధపడవా? ఎందుకు బాధపడాలి? మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు. ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా? బాధపడతాను, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రఘు, రేపు పొద్దున్నే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందామా? కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం. పద్మా, ఇంకా చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు? కట్టుకున్నానండి. మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు, అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను. నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది. నో ప్రాబ్లం. అయినా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి. మనం లేటుగా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది. త్వరగా కట్టుకుని రా. కాసేపు నేను ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రామ్ మొదలవుద్ది. ఓకే సార్. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ సార్. ఫోన్ ఎవరండి? సారీ పద్మ, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాను. ఎవరు ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, బాస్ రమ్మన్నారు. పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం. రఘు సార్, మీ పక్కింటి ఆవిడ ఫోన్ చేసింది. మీ ఆవిడ బట్టలారేస్తూ మేడం నుంచి కింద పడిందట. మనోహర్ హాస్పిటల్కి తీసుకెళ్లారట, మిమ్మల్ని అర్జెంట్గా రమ్మన్నారు. ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చి గంట సేపు అవుతుంది. మధ్యాహ్నం రఘు భార్య మేడ మీద నుండి కింద పడింది. పాపం తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నేను సర్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. రఘు వచ్చే వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వస్తున్నాం. అది సరే, పని మనిషి వాళ్ళు కూడా పనిలోకి రాలేదు కదా, మరి నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కురానా? మీరెందుకు వెళ్ళడం? డబ్బు అవసరం అయితే అదే వస్తుందిలే. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే ఓకే, ముందు రిఫరల్ డాక్టర్ కి కమిషన్ ఇచ్చి పంపించేసేయండి. డబ్బు సంగతి తర్వాత మాట్లాడచ్చు. సరే, మీ ఆవిడ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. పైనుంచి పట్టడం వల్ల బాడీ అంతా ఇంటర్నల్ ఇంజరీస్ అయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ తగలటం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఆపరేషన్ ఎంత డబ్బు అవసరం అవుతుంది డాక్టర్? ప్రస్తుతానికి 50,000 తీసుకురండి. రిమైనింగ్ అమౌంట్ ఆపరేషన్ తర్వాత పే చేయొచ్చు. సరే డాక్టర్, డబ్బు తీసుకుని ఎట్లా వచ్చేసాను? ఎక్స్క్యూజ్ మీ, మీరు డబ్బు తెస్తే గానీ ఆపరేషన్ మొదలు పెట్టలేము. అదే లోపల పెట్టు. ఎక్కడివి? ఆ మస్తాన్ వలి మనకి ఇవ్వాల్సిన ఆశలు వడ్డీ మొత్తం కల్పించాడావమ్మా. వీడెవడరా ఇప్పుడు వచ్చాడు? ఏమిటి రఘు, మీ ఆవిడికి ఎలా ఉంది? సీరియస్ గా ఉందండి, ఆపరేషన్ చేయాలంటున్నారు. 50,000 అర్జెంట్ గా కావాలి. మీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయా? అయ్యో, ఇంట్లో పైసా కూడా లేదే. పొద్దున్నే 2,000 ఉంటే పని మనిషి వచ్చి వాళ్ళ అబ్బాయికి బాగా లేదని తీసుకెళ్ళిందయ్యా. రేపు పొద్దున్నే నా బైక్ అమ్మేసైనా ఇస్తాను. కనీసం 5,000 ఉంటే ఇవ్వండి. ఏంటి రఘు నువ్వు అనేది? అంటే నా దగ్గర డబ్బులు ఉండి కూడా ఇవ్వడం లేదనే? అది కాదండి, మీ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న డబ్బు ఏమైనా ఉందేమోనని. మా ఆవిడ దొట్టయ్యా, పైసా కూడా లేదు. వచ్చింది ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడులే. వడ్డీతో కలిపి 48,000 లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకోని కరెక్ట్ గా అంటున్నావు. ఇంతకీ ఈ కరెక్ట్ గా ఉన్నాయా? నువ్వు ఇక్కడే ఉన్నావు. అరే, మీ ఆవిడకి ఎలా ఉందిరా? డాక్టర్ ఆపరేషన్ చేయాలంటున్నారా? 50,000 దాకా కావాలట. మరి డబ్బు అడ్జస్ట్ అయిందా? నీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతుందేమో వచ్చాను. చూడరా ప్లీజ్. 50,000? అబ్బే,
50,000 అని కాదురా, నీ దగ్గర ఎంత ఉంటుంది నా దగ్గర ఎంత ఉంటుందిరా? 400-500 కూడా లేవురా. ఎలాగైనా చూడరా, 2-3 రోజులు ఇచ్చేస్తాను. అదేంట్రా అలా అంటావు? నా దగ్గర ఉంచుకొని కూడా నీకు ఇవ్వకుండా దాచుకున్నాను అనుకుంటున్నావా? ఒక్క నిమిషం రా, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర దొరుకుతాయని కనుక్కుంటాను. ఏమండి రత్న గారు, మీ దగ్గర 50,000 దొరుకుతాయా? 5 రూపాయలు ఉంటే పర్లేదు. అయ్యో లేవు భయ్యా. లేదా? ఓహో, అయ్యగారు అడిగినట్టున్నారు. రే, ఎందుకైనా మంచిది చందుగాడిని అడుగు, వాడైతే గ్యారెంటీగా ఎవడో. థ్యాంక్స్ రా నాగరాజు చెప్పినందుకు. నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, నీకు తర్వాత చేస్తాను. ఓకే బాయ్. ఎక్కడికండి? అమ్మయ్యా, ఎందుకు బయట తాళం వేసి వచ్చారు? మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ హాస్పిటల్లో ఉంది. వాడు వచ్చి నన్ను డబ్బులు అడుగుతాడేమోనని. ఎవరు? రఘు అంటారా ఆయన? పాపం చాలా సార్లు మీకు నా ముందే డబ్బులు ఇచ్చాడు, ఇవ్వొచ్చుగా. నా దగ్గర ఎక్కడున్నాయి? పొద్దున్నగా బ్యాంకులో నుండి 40,000 డ్రా చేశారు. అదా, ఆ డబ్బులు నా గర్ల్ ఫ్రెండ్ నళినికి గిఫ్ట్ కొనిద్దామని. ఎవరికి? నాకేనా? నీకు కాకపోతే ఎవరికి కొంటానని నా మిడ్ నైట్ మసాలా. పంపించేస్తానండి, మా ఎవరితో పంపించేస్తాను వెంటనే. ఒరేయ్, ఆ రొగ్గ డబ్బుల కోసం వస్తున్నట్టున్నాడు. నన్ను అడిగితే నేను లేనని చెప్పు. అంటే మీ సేట్లేడా? లేడు. ఎప్పుడు వస్తాడు? తెలీదు. వెరీ గుడ్, బాగా మేనేజ్ చేశారా. ఎల్లో కేజీ బెల్లముకు తిను. 2 కేజీలు తింటాను. తినే. గంటలో వస్తానని ఇంకా ఇక్కడే ఉన్నారేంటండి? ఓ, డబ్బు అడ్జస్ట్ కాలేదా? చూడండి, ఆపరేషన్ వెంటనే చేయాలి. తర్వాత పేషెంట్కి ఏమైనా అయితే మాత్రం మమ్మల్ని మీరు బ్లేమ్ చేయొద్దు. దేవుడి మీద భారం వేసి కూర్చోండి, ఆయనే వచ్చి కాపాడతాడు. రఘు, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదురా, ఏదో ఆలోచిస్తూ పడుకుండిపోయాను. అవునరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాల్సిన అవసరం ఏంట్రా? రే, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నువ్వంటే రెండో పెళ్లివాడివి, కానీ తను ఎన్నో కోరికలతో నిన్ను పెళ్లి చేసుకుని ఉంటుంది. అదేం పట్టించుకోకుండా తన మానం తను వదిలేసి నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు తన దారి తను చూసుకుంటుందిరా. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్త పడడం మంచిది, లేకపోతే నీ పరువు రోడ్డున పడడం గ్యారంటీ. ఏమండి, అటు సైడ్ 2 అమ్మాయిలు వెళ్ళారు, చూసారా? చూశాను గానీ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలో తెలియట్లేదండి. అదేంటి, అమ్మాయిలో అబ్బాయిలో ఆ మాత్రం తేడా తెలియదా? ఎలా తెలుస్తుందండి? వాళ్ళు ఒంటిలో బట్టలు ఉన్నాయి. రేయ్, పోలీసోడితో ఎటకారాలొద్దు, ఎన్కౌంటర్ అయిపోతావు యాదవా. బాబు డాగర్, మాట ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్దు. సర్లే, నా పేరు ఠాగూర్ అని ఎవరు చెప్పారు? నీ పర్సనాలిటీ చూసి అలా పిలవాలనిపించిందిలే. నీ పర్సనాలిటీ చూసి నేనేమని పిలవాలనుకున్నాను? చెప్పు. వద్దులే, చెప్తే ఎలకల మంది వస్తా. సర్లేదు, ముందు అడ్రస్ ఎక్కడ ఉందో చెప్దు. ఈ అడ్రస్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళాను, లెఫ్ట్ తీసుకున్నాను. అక్కడ షకీలా బ్రాందీ షాప్ అని ఉంటుంది. షకీలా ఉంటుంది, బ్రాందీ షాప్ ఉంటుందా? పాపం వద్దు, చెప్దు. అక్కడ నుంచి రైట్ తీసుకోండి. తీసుకున్నాను. అక్కడ షకీలా జనరల్ స్టోర్ అని ఉంటుంది. మళ్ళీ జనరల్ స్టోర్. అక్కడ నుంచి రైట్ తీసుకో. తీసుకున్నాను. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాను. అక్కడ బొచ్చు కుక్క పిల్ల నల్లది పడుకొని ఉంటది. నల్ల బొచ్చు కుక్క అక్కడ లేకపోతే నేను చెప్పను, చెప్పు పర్లేదు. అక్కడ బొచ్చు కుక్క పిల్ల పడుకొని ఉంటది. దాని ఎదురుకొని నిల్లే పాపారాయుడు గారు కొంప. నువ్వు అక్కడ కరెక్ట్ గా నాకు నచ్చావురా. అక్కడ పాపారాయుడు కొంప ఉంటుంది రోజు నాకు తెలియదు, కానీ ఏదో ఒక అడ్రస్ చెప్పు. చాలా థ్యాంక్స్. సాయంత్రం వరకు నా ఇంట్లో ఉంటాను, టికెట్ ఇక్కడికే తీసుకుని రా. ఊరెళ్తున్నావారా? అవునరా, రేపు ఎల్లుండి సెలవు కదా, బాబుని చూసేద్దామని వెళ్తున్నా. వారానికి ఒకసారి చూడ్డానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకొని రావచ్చు కదా. సరితా, బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండని తెలుసు కదా నీకు. మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే బోర్ కొడుతుంది. మరైతే నువ్వు నాతోరా, ఎల్లుండి చేద్దాం. వద్దులేండి, మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్నం డబ్బులు గుర్తుకొస్తాయి. పోనీ అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా, ఆవిడతో వెళ్ళొచ్చుగా నువ్వు. అయ్యో, ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే బెటర్. అరే చందు, సాయంత్రం మీ ఫ్రెండ్ ఊరిల్లుంటాడు, సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడితో ఆ మాట ఈ మాట చెప్పి లైన్ లో పెట్టాలని కదరా నీ ఆలోచన. ఏమైనా సరేరా, అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత రా ఎవరైనా. నేను అలాగే అనుకున్నాను రా,
కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవ్వట్లేదు. 3 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా. 3 నెలలు కాదురా, 3 ఏళ్ళైనా కూడా లొంగేటట్లేదు. నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని పతివ్రతరా. ఏ ప్రతివత అయినా ఈ చందుగాడు తలుసుకుంటే బెండ్ అవ్వాల్సిందేరా. అరే సుజాత అంటేనే లైన్ లో పెట్టినాడు ఈ సరిత ఒక లెక్కరా. ఏయో మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు. నువ్వు సామాన్యుడు కాదురా నాయనా. సరిత గారు, చందు గారు కాస్త బయట వేయరా ప్లీజ్. వద్దండి, ఏదో బయట చూడ్డానికి ఇలాగే బాగున్నారు. ఏంటండి ఇలా చేశారు? అక్కడున్న మీ సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళండి. పొద్దున్న మొగాడు ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా? అబ్బా ఏంటండి ఆ చూపు? ఎప్పుడు లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా? చూశాను, కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు. ఇదే మీ ఆవిడను పరాయి మగాడు చూస్తే మీరు ఊరుకుంటారా? ఆ దయ్య మొగానే నాకే చూడబుద్ధి కాదు, ఇంకా పరాయి మొగాడు చూడాల్సిన కర్మేంటి? నేను ఆడదాన్ని, మీ ఆవిడ ఆడదే కదా, మరైతే నన్నెందుకు ఇష్టపడుతున్నారు? పెళ్ళాం తీరిన కోరిక, ప్రియురాలు తీరిన కోరిక. మాటలు బాగానే నేర్చారు కానీ బయటికి వెళ్ళండి, మా ఆయన వస్తారు. మీ ఆయన రాడు, వాడికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు. నీలాంటి దానికి నేనే గతి. నేను అలాంటి ఆడదాన్ని కాదు. నేను మాత్రం అలాంటి మగాన్నే. దా, నన్నేం చెయ్యకు ప్లీజ్. నిన్నేం చేయను, జస్ట్ రేప్ చేస్తాను. కావలిస్తే కేసు పెట్టుకో. నీలాంటి అందగత్తెని అనుభవించానన్న తృప్తితో ఎన్నేళ్ళైనా జైల్లో ఆనందంగా గడిపేస్తాను. ఎందుకలా వణుకుతున్నారు? మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా? కలరా వచ్చింది. ఎందుకు లేపావు? ఇదిగోండి మీ సెల్ ఫోన్. ఇదెవరిచ్చారు నీకు? పొద్దున్నే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సరిత ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను. నా బట్టలు ఇస్త్రీకిచ్చావా? ఇవ్వలేదండి. మరి అదే చెప్పిన పని చేయవు, చెప్పిన పని మాత్రం చేస్తావు. ఎలా హే దరిద్ర మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు. నిన్ను సరిత ముట్టుకుంది కదా బుజ్జిముండా, ఎంత అదృష్టమే నీది. ఏమండి ఏమండి, ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు? అంటే ఇప్పుడు దాకా నేను చూసింది కలన్నమాట. కళ? ఏం కళ? పీడకల్లే. పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ పెడుతూ సరితను తీసుకెళ్ళాట. అక్కడ రఘును చంపేసి సరితను రౌడీ మొక్కలు తీసుకెళ్ళినట్టు కాల్ వచ్చింది. బ్యాడ్ 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 బ్యాడ్. ఏంటి బ్యాడ్? పాపం కర్మ కొద్ది ఆ పిల్ల రఘుని పెళ్లి చేసుకుంది. కొత్తగా పెళ్ళైనా ముద్దు లేదు ముచ్చట లేదు. సరితే కాబట్టి అతగారితో కాపురం చేస్తుంది. అదే నేనైతేనా ఏం చేసేదాను? మా బావతో లేచిపోయేదాన్ని. సరిత, నాకేమైనా ఫోన్స్ వచ్చాయా? మీ పిన్ని ఫోన్ చేసి బాబు బాగున్నాడని చెప్పింది. మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది. సరే, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెడతావా? నేను స్నానం చేసి వస్తాను. భోంచేయరా? వద్దు సరిత, ఆకలిగా లేదు.
సరిత మా ఆయన నీటి వచ్చాడా? లేదే. లోపలికి రండి. లేదండి, ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపటి నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నాడో ఏమో, ఎప్పుడు చెప్పి సావడు కదా. ఎక్కడని వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని. సరితా, నా సూట్ కేసు ఎక్కడ పెట్టావు? మంచం కింద పెట్టానండి. ఏమండి, పాలు విరిగిపోయాయి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే, బయట గడేసుకుని వెళ్ళు, నీకు కాసేపు రిలాక్స్ అవుతా. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి నన్ను కట్టబెట్టారు. ఎన్నోసార్లు ఈయనకు విడాకులిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ పెళ్లి కావాల్సిన నా ఇద్దరు చెల్లెళ్ళు గుర్తొచ్చి ఊరుకుండిపోతున్నా. ఈయనేమో ఎప్పుడూ తన మొదటి భార్యను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ నా గురించి అస్సలు పట్టించుకోరు. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. నేను మనిషినే కదా, నేను ఉప్పు కారం తింటున్నాను. నాకు కోరికలుండవా? ఓకే చందు గారు, నిద్ర వస్తుంది, పడుకుంటాను. బాయ్, గుడ్ నైట్. తెరిచే ఉంది, లోపలికి రండి. హలో, మీరా? కూర్చోండి, మీకు కాఫీ చేసి తీసుకొస్తా. వద్దండి వద్దండి. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ చేయాలా? ఆ, పర్లేదు, మీ చేతిలో ఉన్న కాఫీ ఇచ్చేయండి. అయ్యో, ఎంగిల్ చేశానండి. మీ ఇంగ్లే కదా, ఇవ్వండి. అదేంటి ఇంత తీయగా ఉంది? లేదండి, చెప్పగానే కలుపుకున్నాను. బహుశా మీ తీయటి పెదాల వల్ల చప్పటి కాఫీ కాస్త తీయగా ఉంటుంది లేండి. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. అదే మా శ్రీవారైతే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వల్ల దీనంగా ఉంటారు. వాడు అంతే లేండి. సరిత గారు, మాటలో పడి మర్చిపోయాను. ఏం లేదు, ఆఫీస్ లో మా ఇంటికి మర్చిపోయాను. వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేస్తుంది. మీరేమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకొని వెళ్దామని. దాందే ఉందండి, ఎక్కడ పడుకుంటారో చెప్పండి. సరిత, మా అన్న కూతురికి ఒంట్లో బాగోకపోతే కేకే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. వెళ్ళొద్దాం అనుకుంటున్నాను.
కాస్త తోడొస్తావా? మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం. అయ్యో ఉండండి, 5 నిమిషాల్లో వస్తాను. అది కాదు సరిత, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళ్దాం. సరేనండి. ఓకే. చందు గారు, చందు గారు, సారీ అండి డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, చెప్పండి. మాధవి బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారట. తనకు తోడుగా రమ్మంటోంది. వెళ్తున్నాను. సరేనండి. చందు గారు, మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పక్కింట్లో ఇచ్చి వెళ్ళండి. హలో, ఇల్లంతా వెతికినా కనిపించలేదు. ఎక్కడున్నారండి? కొంపలో చలేస్తుంటే పంచగుట్ట శ్మశానంలో చలి కాసుకుంటున్నాను. పెట్టాయి ఫోన్ దయమా. పాపం, ఏం కష్టం వచ్చిందో ఏమిటో చిరాగ్గా ఉన్నారు. అర్జెంట్ గా రైల్వే స్టేషన్ పోనీ. మాట ఏంటా? అబ్బా రండి. 1 minute. ఏంటా? ఈ అడ్రస్ ఎక్కడ కష్టం చెప్పరే. అర్జెంట్ గా పని మీద వెళ్తుంటే పిలిచి అడ్రస్ అడుగుతావు. నీకు బుద్ధి లేదు. ఎవడయ్యా నువ్వు అడ్రస్ అడిగితే కొడతావు? అదేంటండి మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు? డాక్టర్ గారు ఏం చెప్పారు? అప్పుడే మర్చిపోయారా? ఏంటోరా మారలేకపోతున్నాను. సరే, మీతో పాటు నేను తాగుతాను. ఏయ్ పద్మా, ఏంటిది? నీకేనా పిచ్చా? అసలు ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు. ఏమవుతుంది? నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమా? మరి మాత్రం తెలీదా? మీకు మీ బిడ్డ ఎంత ముఖ్యమో నాకు నా భర్త ఎంత ముఖ్యం. పద్మా, నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు? ఏమీ చేయను. నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. రఘు, ఎరా వచ్చేంతసేపు అయింది? ఆఫీస్కి వచ్చి కీస్ ఇచ్చావండి కదా? లేదురా, ఇందాకే వచ్చాను. నువ్వు ఎలాగో వస్తావు కదా అని నీకోసం వెయిట్ చేస్తున్నాను. సరేరా, మొహం కడుక్కొని ఏదైనా సినిమాకి వెళదాం. నీకు ఎప్పుడు తిండినేటి? నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏ కలర్ కావాలి? జోకులాపి ముందు నిరోధ్ ఇవ్వండి. ఎప్పుడు నిరోధులు కొన్నాక మీ ఆయన వచ్చేవారు, ఈవేళ మీరు వచ్చారేటి? మా ఆయన లేరండి, క్యాంప్కి వెళ్ళారు. నేను రానేటి. అమ్మ బాబాయ్, నాకు ఎయిడ్స్ అంటే భయం. నీకు ఎయిడ్స్ ఉన్నదని అమ్మాయికి ఎలా తెలుసు? నీకెలా తెలుసురా? ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? దాని మొగుడుతో చెప్పి దానికి విడాకులు ఇప్పని చెప్పతే నీ పేరు ఎదవున్నారు, ఎదవే కాదు. సత్తి గారు వస్తున్నాను, వెళ్ళి పని చూసుకోరా పంది. రండి. ఈ సరుకులు ఇవ్వండి. ఒరే ఎదవా, ఈ సరుకు సరిగ్గట్టు తినేకు. సరితి గారు, మీరు మొన్న వంకాయలు అడిగారు, ఫ్రెష్ వంకాయలు వచ్చినాయి, తీసుకుంటారా? వద్దండి, ఉన్నాయి. కిలో 10 రూపాయే. రేట్ ఎప్పుడు దిగింది? నేను దింపాను, సొల్లు కవర్ చెప్ప కట్టు. సరే వంకాయలు తీసుకెళ్ళండి, వండండి, తినండి, బాగుంటేనే డబ్బులు ఇవ్వండి. సరే తీసుకోండి. ఇవ్వండి చాలు. అలాగే అండి, మీరు వెళ్ళండి, మా ఎదతో నేను పంపిస్తాను. సరే. ఓకే. రే తీసుకో. 2 కిలోలు వంకాయలు ఇవ్వండి. కిలో ఎంతో తెలుసా? ఎంత ఏంటి? 20 రూపాయలు. ఇప్పుడేగా అమ్మాయికి 10 రూపాయకి ఇచ్చారు. నువ్వు కూడా చీర కట్టుకుంటా. ఈ ఎదవిస్తాడు. ఎల్లవా ఎదవ చేసుకు ప్రశ్నలు నువ్వని వెళ్ళి కట్టా సన్నాసి. నోర్మోయ్, వద్దో ఇంకేం మాట్లాడద్దు. ఫోన్ పెట్టే, ఇంటికి వచ్చాక చెప్తాలే నీ సంగతి. ఎవరి మీదండి అలా కోపడుతున్నారు? మా వెళ్ళండి, పొద్దున్నే పచ్చి అబద్ధాలు చెప్తుంది. ఏమని? రాత్రి ఫోన్ చేస్తే ఇంటో లేదు. ఎక్కడికి వెళ్ళామని అడిగితే తన ఫ్రెండ్ షకీలాతో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళానని అబద్ధం చెప్తోందండి. అబద్ధం అని మీరు ఎందుకు అనుకుంటారండి? అబద్ధం కాకేంటండి, దాని ఫ్రెండ్ షకీలా రాత్రంతా నాతో ఉంటాను. ఫోన్ చేసుకుంటానండి. మొన్న ఇవ్వాల్సిన 5 రూపీస్ కూడా తీసుకోండి. అలాగే. నాగరాజ్ గారు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటండి? ఏం లేదండి, ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? నాకు అర్జెంటుగా 50,000 కావాలి. వడ్డీ 5 రూపాయలైనా పర్వాలేదు, లేదంటే నేను నగలిస్తాను. ఎక్కడైనా తాకట్టు పెట్టి తెచ్చినా సరే, డబ్బులు మాత్రం అర్జెంటుగా కావాలండి. మీకు డబ్బు ఎప్పుడు కావాలండి? 5-6 రోజుల్లో కావాలండి. 5-6 రోజులు అయితే నేనే చేసేస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్ అండి. నాగరాజ్ గారు, ఈ విషయం మా ఆయనతో చెప్పకండి. ఈ డబ్బు మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకుంటున్నాను.
అబ్బే నేనెందుకు చెప్తానండి. థ్యాంక్స్ అండి. ఈ డబ్బు గురించి వారం రోజులుగా టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తానా? అలాగే. ఉంటానండి. ఏంట్రో ఇందాక నుంచి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు. ఏమన్నా వర్కౌట్ అయిందా? ఆ తర్వాత చెప్తాను గానీ ముందు మన కాలనీలో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? 10 రూపాయల వడ్డీ అయితే మన కాలనీలోనే 100 మంది ఉన్నారు. 10 కాదు 20 ఇస్తాను. నాకు అర్జెంట్గా 50,000 కావాలి బాసు. ఆ సంగతి నాకు వదిలేరా. ఇంతసేపు ఆవిడ్ని తర్వాత సంగతి ముందు డబ్బులు చూడు బాసు. ఓకే. ఈ జోకు భలే కామెడీ. అడ్రస్ ఎక్కడ కాస్త చెప్పరా. ఒరే బాబు నీకు ఈ అడ్రస్ ఎవడిచ్చాడో గానీ మా కాలనీ జనాలు దొబ్బేస్తున్నారా నాయన. నిజంగా ఈ అడ్రస్ మాకు తెలియదురా బాబు. నిజంగా తెలీదా? తెలీదురా తండ్రి. నిజంగా ఒరేయ్, తెలీదా? నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా నాకు తెలీదురా నాయన. నిజంగా తెలీదా? ఒరే నీ కాళ్ళు పట్టుకు చెప్తున్నా నాకు తెలీదురా బాబు. ఫీల్ అయిపోతాడు. ఈ కాలనీలో ఏ అదవని అడిగినా సరే నాకు తెలియదని చెప్తున్నాడు. నువ్వు అలాగే చెప్పవచ్చు కదా. దాని కాలు మీద పడిపోలేటే నీకు తెలుసరా. అమ్మో నన్ను వదిలేరా బాబు. అయితే ఓకే ఓకే ఓకే. ఈడెవడరా బాబు జలగలా తగులుకున్నాడు. ఏంటండి ఇలా వచ్చారు? మీరు ఇక్కడే ఉన్నారా? హాల్లో ఏదో లైట్ వెలగటం లేదట కదా. అవును, మీకెవరు చెప్పారు? ఇందాక రఘు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. ఎలక్ట్రీషియన్ కూడా తీసుకొచ్చాను. రాయ్ అబ్దుల్లా. రేయ్ అబ్దుల్లా, షాక్ కొడుతుంది జాగ్రత్త. ఈ ఫీల్డ్ లో 25 ఏళ్ళుగా ఉన్నాను. ఇంతవరకు ఒక్కసారి కూడా కరెంట్ షాక్ కొట్టలేదు. మేడం మీరు నొక్కేయండి. సర్లేవయ్యా ముందు వైర్ అదిలే. అబ్బాబాబా నువ్వు ఉండే కరెంట్ లో పుట్టి కరెంట్ లో పెరిగినోని నాకే జాగ్రత్తలు నేర్తున్నావు. మేడం మీరు నొక్కేయండి. అబ్దుల్లా అబ్దుల్లా రేయ్. ఏం జరిగింది? ఏం జరిగింది? నీ బొంద షాక్ కొట్టి కింద పడ్డావు. నో కరెంట్ షాక్ కాదు. బహుశా జారి కింద పడి ఉంటాను. నా 25 ఏళ్ల సర్వీస్ లో ఈ అబ్దుల్లా కరెంట్ షాక్ కొట్టలేదు. వీడంతేనండి, ఏది తెచ్చినా ఒప్పుకోడు. అది కాదు అంజయ్ గారు, నేను మీ దగ్గర తీసుకున్న 20,000 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను. పర్వాలేదా అండి? డోంట్ వర్రీ, అడ్జస్ట్ కాకపోతే టెన్షన్ పడకండి. ఆ డబ్బు నా సొంతమండి. మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి. థ్యాంక్స్ అండి. అంజయ్ గారు ఏంటండి ఇది? వదలండి ప్లీజ్. నీ ప్రియుడు క్రిస్టాఫర్ గురించి మీ ఆయనకు తెలుసా సరిత? మీకెలా తెలుసు? మీ ఆవిడ చెప్పిందా? నాకంతా తెలుసు. నువ్వు వాడు ప్రేమించుకున్నారు. సినిమాలు షికార్లే కాదు, హద్దులు కూడా దాటి వెళ్లారు. మీ ఇద్దరి మతాలు వేరు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంతవరకు ఈ విషయం మీ ఆయనకు కూడా తెలియదు, నేను చెబితే తప్ప. మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం మా ఆయనకి చెప్పకండి ప్లీజ్. చెప్పను సరే, నా కోరిక తీరుస్తావా? ఓకే సరిత, నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ మంత్ 12వ తారీఖున నేను బెంగళూరు వెళుతున్నాను. అక్కడ 5 రోజులు ఉంటాను. నువ్వు మీ ఆయనకు ఏమి చెబుతావో, ఎలా చెప్పి నమ్మిస్తావో నాకు మాత్రం తెలీదు. నువ్వు నాతో పాటు బెంగళూరు వచ్చి 5 రోజులు నన్ను ఎంజాయ్ చేయాలి. ఓకే, దానికి ఇదిగో అడ్వాన్స్. ఒరే ఈ కొన్ని ఎల్లాడైనా అమ్ముడవలేదా? అవలేదండి. నీ ఫేస్ లో తయారైన ఈ పులిరాజాకి ఎయిడ్స్ అంటదే ఈడి వైఫ్. ఈడు వస్తున్నాడు, చూస్తే ఈడి పని. రండి రండి రండి, ఈ సరుకులు కట్టండి. అలాగే, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏమనుకోకపోతే. ఏమనుకోను, చెప్పండి. జనరల్ గా ఇలాంటి మ్యాటర్ చెప్తే ఏం మగాడని హర్ట్ అవుతాడు, కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీరు. ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నేను. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను. విషయం చెప్పండి. ఓహో, ఈ విషయం మీ ఆవిడికి చెప్పకూడదు. చెప్పను గాని విషయం అని చెప్పండి. చోటు అవతల నా పనుంది. మనం మీరు ఊళ్ళో లేనప్పుడు. ఊళ్ళో లేనప్పుడు మీ ఆవిడ మా ఆవిడ మా షాప్ కు వచ్చి 2 రోజులు కొన్నది. వారిని ఇంతేరా, ఇంకెలాంటి సంఘటన వినాల్సి వస్తుందేమోనని హడలు చచ్చారు. మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఎయిడ్స్ ఉంది కదా, అందుకని మా ఆవిడను నేనే తప్పకుండా నీరోజు వాడమని చెప్పాను. ముందు మీరు సరుకులు కట్టండి, అవతల నాకు బోళ్ళు పళ్ళు ఉన్నాయి బయట. వస్తా. ఇడు బయట పనిలో తప్ప ఇంట్లో పనిలో వీక్ అన్నమాట. ఈ షాక్ నాకు వస్తే పురుగుల మంది తాగి చేస్తా. అయితే కూల్ డ్రింక్ కూడా తెచ్చుకో, పట్టిస్తా. ఈ సరుకులు సరిత మేడంకి ఇచ్చేస్తా. సరుకులు సరిత మేడం వివాహాలట్టుగానే షాప్ చూసుకుని వెళ్ళి వస్తాను. హలో బాయ్ సాబ్, అడ్రస్ ఎక్కడ కలిసి చెప్తారా?
ఈడ పూతరేకుల పాపారాయుడు ఈ ఎదవిల్లు మా ఇల్లు పక్క పక్కనే. ఏం కావాలి మీకు? అక్కర్లేదు కానీ నీళ్ళు ఎక్కడే చెప్పు చాలు. అలాగా, అయితే ఈ సామాన్ మోసుకురా. నీలాగే నేను మోసుకురావాలా? అడ్రస్ అక్కర్లేదా? కావాలి. మరి మోసుకురా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? నీ లగేజ్ నేను మోసుకొస్తే ఏమైనా బాగుంటుందా? నెవర్ నెవర్. అలా చేస్తే మా వెంకయ్య పాలెం ఆత్మగౌరవాన్ని నేను మంట కలిపినట్టు అవుతుంది తెలుసా? ఇంతకీ ఏమంటావు? మోసుకురానంటావు? చస్తే చస్తే మోసుకురానంతే. చస్తే నువ్వేలా మోసుకొస్తావులే, నిన్నే మోసుకెళ్ళాలి. ఇంకెంత దూరం ఉంది బాయ్ సాబ్? స్పీడ్ గా రావాలి. ఇక్కడ ఆగు. ఇదేనా పాపారాడీలు? కాదు, ఇది నా సెకండ్ సెటప్ ఇల్లు. లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చేస్తాను. 2 నిమిషాలా? 2 నిమిషాల నుంచి 2 గంటలు చేయకు, త్వరగా వచ్చే. చచ్చా, ఈ రొట్టె తింటుంటే అలాగే అలాగే. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? మా కుర్రోడి గజ్జల్లో బెళ్ళ దిగిందండి. మీకు అవసరం ఉంటుందేమో నేనే తెచ్చాను. కూర్చోండి, డబ్బులు తీసుకొస్తాను. అలాగే. సరిత గారు, ఆ డబ్బులతో సహా ఈ డబ్బులు కూడా మీ దగ్గర ఉంచండి. నేను అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. ఉంచండి. అయ్యో వద్దండి, మా ఆయన చూస్తే ఏం చెప్పను? మీ ఇంట్లో వాళ్ళు పంపించారని చెప్పండి. సరేలేండి, మా ఇంట్లో వాళ్ళు 10 పైసలు కూడా పంపే స్థితిలో లేరని మా ఆయనకు తెలుసు. ఇంకా డిస్కషన్ ఎందుకు కానీ సరిత గారు, మీకు డబ్బు అవసరం అని నాకు తెలుసు. ఓ ఫ్రెండ్ గా ఇస్తున్నాను. నన్ను నా డబ్బుని పూర్తిగా వాడుకోండి. సారీ చలపతి గారు, మీరు ఏం ఆశించి నాకు ఈ డబ్బులు ఇస్తున్నారో తెలియదు కానీ నేను అలాంటి ఆడదాన్ని కాదు. ఓకే సరిత గారు, మీకు ఇష్టం లేకపోతే బలవంత పెట్టను. మీ ఇష్టం అయితే రేపు అలా ఇందిరాగాంధీ పార్క్ వెళ్దామండి. ఎందుకు? అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉంటాయి. ఆ పొదల వెనక మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. సత్యం. సత్యం కాదు, మా ఆయనేవో. ఇప్పుడు ఎలాగండి? సరిత, మా ఇంటి నిండా చుట్టాలున్నారు. చీర మార్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మీ ఇంట్లో మార్చుకుందామని వచ్చాను. మీ ఆయన ఇంకా లంచ్కి రాలేదు కదా? ఇంకా లేదండి. అయితే మార్చుకుంటాను. అయ్యో, ఇక్కడే మార్చుకోండి. నాకు సిగ్గు బాబు. నాకెందుకో సరిత, ఎవరైనా పరాయి మగాడు నా నడువంక చూస్తున్నాడంటే నాకు చాలా సిగ్గేస్తుంది. నీకో నిజం చెప్పనా? పెళ్ళే ఇన్నేళ్లైనా మా ఆయన ముందు నేను ఎప్పుడు చీర మార్చుకోలేదు తెలుసా? పాపం ఇందుకేనేమో మా ఇంజిగాడికి పిల్లలు పట్టలేదు. సరిత, మీ ఆయన వచ్చినట్టున్నారు చూడు. ఇందాక చలప సరుకులు తీసుకొచ్చాడంట. వచ్చాడు, వెళ్ళిపోయాడు. సాయంత్రం గుడికి వెళ్దామా? సరేనండి. సరిత, త్వరగా వచ్చేసాయి. అలాగే మార్కెట్ కి వెళ్దాం. అలాగేనండి. చలపతి గారు, మా ఆయన బాత్రూమ్ లో ఉన్నారు. మీరు త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు, రేపు పార్క్ వస్తా అని చెప్పండి. నేను రాను. నేను వెళ్ళను. చలపతి గారు ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు ప్లీజ్ వస్తా అని చెప్పండి. వస్తాను. ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. ప్లీజ్ వెళ్ళండి. అయితే ఉంచండి, నేను వెళ్తాను. ఏం చలపతి గారు బాగున్నారా? నేనెందుకు బాగుంటాను? బట్టలు లేకపోతే నువ్వే బాగుంటావు. అమ్మ బక్కెదవా, రొట్టె తింటూ ఇక్కడే కూర్చున్నాడు తింగరదవా. ఏమండి, టైం ఎంతైందండి? 350 కొన్నానండి. వస్తానండి. టైం అడిగితే వాచి ధర చెప్తాడు. ఏదోటి ఇంకా రాలేదు. రఘు ఉన్నాడా అండి? కూర్చోండి, పిలుస్తాను. చెప్పరా, ఏంటి విశేషాలు? ఏం లేదురా, ఇక్కడ చిన్న పనుండి వచ్చాను. ఇంటికి వెళ్తూ నువ్వు గుర్తొస్తే చూసి వెళ్దామని వచ్చా. సరిత, మళ్ళీ మర్చిపోతానేమో. సూట్ కేసులో టవల్ కూడా పెట్టు. ఏరా, ఊరెళ్తున్నావా? ఇప్పుడు కదరా, సాయంత్రం. సాయంత్రం ఎందుకు? ఇప్పుడే వెళ్ళండి. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి మీకెప్పుడు గుర్తుండదు. పొద్దున్నే లేచినప్పటి నుంచి క్యాంపులని టూర్లని వెళ్ళిపోతూ ఉంటారు. మరలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్యోగం మనసి ఇంట్లో కూర్చోమంటావా? ఉద్యోగాలు చేసే మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పెళ్లాలతో మీలాగే కాపురం చేస్తున్నారేమో అడగండి. సరిత, నువ్వు లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం.
ఏంటి తర్వాత మాట్లాడేది? నా కర్మ కొద్ది దొరికారు. రే నేను మళ్ళీ వస్తాను రా. సరిత ఏయ్ సారీరా, ఇన్నాళ్ళు చనిపోయిన పద్మం తలుచుకుంటూ నిన్ను అస్సలు పట్టించుకోలేదు. ఇంకా పేరు ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాను. నీ మీదట్టు నువ్వు భోంచేయలేదు కదా? మ్, ఏ ఎందుకు? మీరు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదన్న బాధతో ఏమీ తినాలనిపించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇక నా సరితను వదిలి నేను ఎక్కడికి పోను. పద వచ్చేద్దాం. లేదు, ముందు స్నానం చేయాలి. మరి త్వరగా చేసిరా పో. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు? మీ ఒళ్ళంతా చెమట పట్టి బాగా అలసిపోయాక చేస్తాను. అమ్మ దొంగ. అమ్మో, ఇది కలే కదా? ఈ కళ కలగానే ఉండిపోవాలి, నిజం కాకూడదు. అలా జరిగితే సరిత నాకు దక్కదు. ఎలాగైనా సరితను ఈ రోజు లొంగ తీసుకోవాలి. హలో, అరే చందు, ఏంట్రా లేటెస్ట్ డెవలప్మెంట్స్? ఏం లేదురా, నిన్న సరితను మళ్ళీ కలిశాను. చూస్తూ ఉంటే తొందరలోనే నా లైన్లో పడేటట్టుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన తను సరిగ్గా చూసుకోవట్లేదురా. పైగా తను చాలా డబ్బు అవసరాల్లో ఉంది. అరే నీ విషయంలో అలాంటి ఏమీ అక్కర్లేదురా. ఎలాంటి ప్రతివరత శిరోమణి అయినా సరే నీ మాటలకి నీ ట్రిక్కులకి పడిపోవాల్సిందేరా. థ్యాంక్ యూ రా. ఈ రోజు తనని డిన్నర్ పిలిచాను రా. ఎలాగైనా సరే తను వచ్చినట్టుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, క్యారీ ఆన్, ఎంజాయ్. చందు అని నాకు ఒక ఫ్రెండ్ ఉండని చెప్పానే, వాడే వీడు. భలే రసికుళ్ళే. ఎలాంటి అమ్మాయినైనా సరే వితిన్ 1 వీక్ లో పటాయించేస్తాడు. నిజమా? నిజమేంటండి, వాడు ఎలాంటి ఆడవాళ్ళను లొంగ తీసుకున్నాడో చెబితే మీరే ఆశ్చర్యపోతారు. వాడు మీ ఇంటికి కూడా వస్తుంటాడా? వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. రోజుకు ఒక్కసారైనా వస్తుంటాడు. ఏం లేదు, ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అదేంటి మీరు తెచ్చారు? మీ ఆవిడ లేదా? పుట్టింటికి వెళ్ళింది. మరైతే నన్ను డిన్నర్ కి ఎందుకు పిలిచారు? ఏ నా వంట తినరా? ఏంటి, మీకు వంట వచ్చా? చూస్తారుగా నా టాలెంట్. ముందు కాఫీ తాగండి. సరిత గారు తీసుకోండి. దేనికండి? యాక్చువల్ గా ఈ డబ్బుతో మీకు డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను, కానీ మీకు డబ్బు అవసరం ఉందని తెలిసి క్యాష్ గా ఇస్తున్నాను. వద్దండి, ఇప్పటికే చాలా మంది దగ్గర చాలా అప్పు చేశాను. అయ్యో, ఇది అప్పుగా ఇవ్వట్లేదండి. అంతేకాదు, మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి, అంతా నేనే తీర్చేస్తాను. ఏమైందండి? నేనేం పాపం చేశానండి? ఆ భగవంతుడు మీలాంటి భర్తను నాకు ఇవ్వలేదు. సరిత, ఫర్గెట్ ఇట్. నీకు మంచి భర్త లేకపోయినా నాలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఓసారి నవ్వవా ప్లీజ్? ప్లీజ్ ఓసారి నవ్వవా? పోనీ నేను ఒక జోక్ చెప్తాను, దానికన్నా నవ్వుతావా? ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట్ట. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నువ్వేం చేయొద్దు, అంతే చాలు అన్నట్ట. నవ్వాలి నవ్వాలి. ఇంకా ఇంకా ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి? ప్లీజ్ ప్లీజ్ కాదనకండి, ప్లీజ్ దండం పెడతాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరిత గారు, నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం సంగతి కాదు చందు గారు, మీరు నాకు చేస్తున్న హెల్ప్ కి నేనేమిచ్చినా తక్కువే. కానీ ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. సారీ సరిత గారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. చందు గారు, సారీ చెప్పడానికి మీరేం తప్పు చేశారు?
మీరంటే నాకు ఇష్టమే. ఇన్ఫాక్ట్ ఐ ఆల్సో లవ్ యూ. మీరంటే ఇష్టం లేకపోతే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని మీరు చెప్పగానే వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ధైర్యం చేయలేకపోతున్నాను. ఓకే సరిత, నీకు ఇష్టం లేకపోతే నేను బలవంత పెట్టను. నీకు ఇష్టమైన రోజున నీ అంతటి నువ్వు అడిగితే తప్ప ఆ ప్రస్తావాన్ని తీసుకురాను. తీసుకో సరిత. వద్దండి ప్లీజ్. ఇప్పుడు నేను ఈ డబ్బు ఏదో ఆశించి ఇవ్వట్లేదు. నేను ఇష్టపడే ఫ్రెండ్ కష్టాల్లో ఉందని ఇస్తున్నాను. తీసుకో ప్లీజ్. ప్లీజ్ కాదనకు, తీసుకో. సారీ చందు గారు, మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను. మా ఆయనకు ద్రోహం చేస్తున్నానన్న ఫీలింగ్తో ధైర్యం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. వెళ్ళొస్తాను. అరే ఇలారా, చందుగాడైతే నేను లేనని చెప్పు. ఎవరైనా నువ్వు? ఏం కావాలి? ఏటి అక్కర్లేదు కానీ ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్పరా. ఎవడ్రా నువ్వు? కాలనీలో రోడ్ల మీద అంతమందిని పెట్టుకుని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ అడ్రస్ అడుగుతావా? రోడ్డు మీద వెళ్ళే ప్రతి పాకి వేదన అడగడం అయిపోయింది. ఇక ఇళ్లలో ఉండే వాళ్ళని అడగాలని డిసైడ్ చేసుకొని వచ్చాను. అడ్రస్ కావాలా? ఆ. చెప్తాను. టామీ, జోలే, కుక్కలు పిలుస్తున్నా వెయిట్. మరి కుక్కలు ఉన్నాయని బోర్డు పెడితే లోపల రాను కదా. వదలరా, వదలే, కుక్కలే. అడ్రస్ కావాలి. అడ్రస్. అందరికీ నువ్వే అప్పులిస్తుండేవాడు కదా, ఇప్పుడేంటి తెగ అప్పులు చేస్తున్నావు? ఏం చేయమంటారు రత్నం గారు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. పాపం హోల్లో హార్ట్ పడిందంట. అదే హార్ట్ లో హోల్ పడిందంట. డాక్టర్లు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని నన్ను దోచేస్తున్నారండి. నిజంగా నువ్వు గ్రేట్ నాగరాజు. వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ మీ నాన్న ఆరోగ్యం చూపిస్తున్నావు. ఎంతైనా కన్న తండ్రి కదా రత్నం. అది సర్లే, వడ్డీ మాత్రం ప్రతి నెల 3వ తేదీ కల్లా ఇచ్చేయాలి. ఇస్తాను గానీ ఈ అమౌంట్ కి 8 రూపాయలు వడ్డీ చేసుకోరాదు. లేదు లేదు, 10 రూపాయలకి పైసా కూడా తక్కువ రాదు. నువ్వు వద్దంటే చెప్పు, అవతల 15 రూపాయలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో పర్లేదండి, మా నాన్నగారి ఆరోగ్యం కంటేనా ఎలాగోలా కష్టపడి మీ అప్పు నేను తీరుస్తానండి, తీరుస్తాను. ఇవ్వండి 50,000. ఏంటి అప్పుడే అడ్జస్ట్ అయ్యాయా? చాలా థ్యాంక్స్ అండి. వడ్డీ ఎంతండి? అదే నేను వడ్డీకి తీసుకురాలేదండి. మరి అంటే అది ఏదో మీ అదృష్టం లేండి. అంటే అంటే అది పొద్దున్న జాగింగ్కి వెళ్తుంటే 50,000 దొరికాయి. దొరికాయా? థ్యాంక్ గాడ్. మరైతే మీకు వడ్డీ ఇవ్వక్కర్లేదా? మరి డబ్బు మీకు తిరిగి ఎప్పుడు ఇవ్వాలి? భలే వారండి మీరు. అయినా తిరిగి మీ దగ్గర వసూలు చేసుకోవడానికి ఇది నా కష్టార్జితమైనా కదా. అది కాదు నాగరాజు గారు, ఆడవాళ్ళు అడిగితే ప్రతి మగాడు హెల్ప్ చేస్తాడు, కానీ ఏదో ఆశిస్తారు. మీకు అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే దయచేసి ఈ డబ్బు వెనక్కి తీసేసుకోండి. ఓకే సరిత గారు, సమయం వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే ఈ డబ్బు ఇచ్చాను. మీరు పరిచయమైన మొదటి రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటున్నానండి. ఏ రోజన్నా మీరు కనిపించకపోతే ఆ రోజు నాకు చాలా ఇదిగా ఉంటుంది. మీలాంటి అందమైన అమ్మాయిని రఘు పెళ్లి చేసుకున్నందుకు నేను జలసీగా ఫీల్ అవుతాను. కానీ ఆ రఘు మిమ్మల్ని భార్యగా చూడటం లేదని, మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు అతనితో కాపురం చేస్తున్నారని తెలిసింది. మీకు ఇష్టమైతే చెప్పండి, నా భార్య బిడ్డలు వదిలేసి వస్తాను. మన ఇద్దరు ఎక్కడికి వెళ్ళి హాయిగా బతుకుదాం. అయ్యో వద్దండి, మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. మీ ఇంట్లో వాళ్ళకి భయపడి వారితోనే కాపురం చేయండి. ఆ తర్వాత ఈ సమాజం మీ నెత్తిని కిరీటం పెట్టి పతివ్రతాన్ని బిరుదిస్తుంది. సరేనా? లేకపోతే ఏంటి సరిత గారు, ఇది మీ జీవితం, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. ఎవరో ఏదో అనుకుంటారని మీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటారు? మీ మనసు మార్చుకొని నాతో రావడానికి సిద్ధమైతే చెప్పండి. 2వ నిమిషంలో మీ ముందుంటాను. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి, ఎంత డబ్బైనా సాయం చేస్తాను. వస్తాను సరిత గారు. సార్ 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 ఓర్ని నువ్వా? అమ్మో కుక్కల్లా కొడుకు. ఆగరా. రా, 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 రా. చిన్నప్పుడు నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను తెలుసా? రేయ్, ఇంకోసారి కాలనీలో కనబడ్డావంటే మక్కెలు ఇరగదంతా. ఏ గాడిద కొడుకు ఇచ్చాడ్రా నీకు అడ్రస్? వచ్చి మా కాలనీ మీద పడ్డావు బక్కనాయాల. ఈడేమిటండి బాబు, అడ్రస్ అడిగితే కోపంలో ఉంది వీడికి. సార్ సార్ హాస్పిటల్ గట్ల పోవాలా సార్? లెఫ్ట్ లోనా రైట్ లోనా? జర కన్ఫ్యూజన్ గా ఉంది సార్, చెప్తారా? లెఫ్ట్ లోని ఎలకు, రైట్ లోని ఎలకు. రోడ్డుకి సెంటర్ లో తిన్నగా నడిచి వెళ్ళిపో. అట్నుండి ఏ కారో బస్సో లారీ వచ్చి గుద్దేస్తుంది. చచ్చావనుకో శ్మశానాన్ని తీసుకెళ్తారు. బతుకున్నావు అనుకో
అలా హాస్పిటల్ తీసుకెళ్తారు. నేనే అడ్రస్ కోసం ఎదురు చేస్తుంటే మధ్యలో ఈడొకడు ఎలా ఈడదమా ఖరాబ్ అయిందిలా గెలరానివి నువ్వే నగసు కాడను నేను. ఏం చేస్తున్నావు? పడుకున్నాను. ఎవడి పక్కలో? బయట ఉన్న చెప్పులు ఎవడివి? అవి ఇందాక మీకోసం అంజయ్ గారు వచ్చారు. మీరు క్యాంప్ కి వెళ్లారని చెప్తే వెళ్ళిపోతూ చెప్పులు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నావే. అందుకే అన్నారు రంకులు ఎత్తిన మా బొంకుని అరవదని. మర్యాదగా గాడిద కొడుకుని బయటికి రమ్మను. సారీ రఘు, చేయకూడదు, తప్పు చేశాను, నన్ను క్షమించు ప్లీజ్. ఇంకెప్పుడు ఇంటి దరిదాపులకు కూడా రాను రఘు, ప్లీజ్ రఘు. కబుర్లు చెప్పకరా. ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తే అందరూ నన్ను చేతగాని వెదలా జమ్మ కడతారా? ఎందుకు ఇది కొడుతున్నారు? వీడు ఫ్రెండ్ భార్య అని కూడా చూడకుండా నీకేవో మాయ మాటలు చెప్పి నేను లోపరుచుకుంటాడా? నాకెవరు మాయ మాటలు చెప్పలేదు, బలవంతం చేయలేదు. నీలాంటి చేతగాని వాడిని చేసుకున్నందుకు నేను ఇలా అడ్డదాలు తొక్కాల్సి వచ్చింది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదని. ఏం కూసేవా? బరి తెగించిందానా? సరిత, సరిత, నా కళ్ళ ముందే నా సరితను కొడతావురా నిన్ను? సారీ మాధవి, క్షమించే. కల్లో ఏదో ఊహించుకుని తన్నేశానే. కాదు, మీ వాళ్ళని ఏదో అన్నానని మనసులో పెట్టుకునే తన్నా. లేదే, నేను అపార్థం చేసుకుంటున్నావు. మా వాళ్ళని తిట్టిన విషయం అప్పుడే మర్చిపోయారు మాధవి. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకేమైనా ఫోన్స్ వచ్చాయా? ఫోన్లు అయితే రాలేదు గాని నిన్న మీకోసం మీ ఫ్రెండ్ చందు గారు వచ్చారు. క్యాంపుకి వెళ్లారని చెప్తే కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. నిజం చెప్పు, వాడు కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడా? అవును. నో, వాడు అలా వెళ్ళిపోయే రకం కాదు. నిజం చెప్పు, వాడు కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయాడా లేక ఇంకేమన్నా అడ్వాన్స్ అయ్యాడా? తాగొచ్చావా? పొద్దున్నే తిక్కతిక్కగా వాగుతున్నావు. ఆ చందుగాడి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. వాడు ఏ ఆడదాన్ని వదిలిపెట్టే రకం కాదు. అయితే ఇప్పుడేమంటావు? వాడి ఒట్టి రోగ్. ఫ్రెండ్ పెళ్ళామని కూడా చూడు, ఎలా లొంగ తీసుకుందామని చూస్తాడు. మరి అలాంటి నీచపు క్యారెక్టర్ తో నువ్వెందుకు ఫ్రెండ్షిప్ చేసావు? మళ్ళీ సిగ్గు లేకుండా నన్ను మరుస్తున్నావా? చందుగాడి తల్లే. అరే చందు, చివరికి నా పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టావురా. నీతో ఫ్రెండ్షిప్ చేయటం నా కర్మరా, నా కర్మ. ఒరే రఘు, ఆగు. నువ్వు నాకు 10,000 ఇచ్చావు, తీసుకో. దేనికి? నీకు గుర్తుండదులే, కింద సంవత్సరం ఇచ్చావు, ఉంచు. నీకు 10,000 ఇచ్చిన విషయం నాకు అసలు గుర్తే లేదురా. నీకు నీ చనిపోయిన భార్య తప్ప ఏమి గుర్తుండదు, తీసుకో. సరే థ్యాంక్స్ రా. ఇదేదో నిన్న ఇచ్చుంటే ఈ పాటికి మా ఊళ్ళో ఉండేవాడు కదరా. ఆ ఐడియా నాకు తట్టలేదే. సేట్ ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. ఈ కొట్టి నీకు రాసేద్దామని ప్లాన్ వేస్తున్నాను. యాదవా. ఆ సరిత, సీనిగడి గారిని ఫోన్ చేస్తే నేను ఎల్లుండి వస్తానని చెప్పు. బాయ్. ఇంట్లోకి మీరెప్పుడు వచ్చారు? నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు, మీ ఆయన బాత్రూమ్ ఉన్నప్పుడు నేను సీక్రెట్ గా వచ్చి మీ బెడ్రూమ్ లో మంచం కింద దాక్కున్నా. రాత్రి పెళ్ళం ఊరెళ్తే సినిమా చూసా, మొగుడు ఊరెళ్తే ఎలా ఉండదో చూద్దామని వచ్చా, చేద్దామని వచ్చాను. మా ఆయన ఊరెళ్తున్నట్టు మీకెలా తెలుసు? బలేదానివే, నేను అప్పున్నానని చెప్పి డబ్బు ఇచ్చి పంపించింది నేనేగా. ఇదిగో సరిత, ఇన్నాళ్ళు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు. ఈ వేళ మాత్రం కుదరదు. రాత్రి పగలు సరేనా? ఏంటి సరే? ఇదే ప్లాన్ 2 రోజుల తర్వాత చేసుంటే ఇద్దరికి బాగుండేది కదా. ఎందుకు? ఓహో, ఈ 3 రోజులు నువ్వు నీ నెల రోజుల నుంచి చేసిన ప్లాన్ అప్సెట్ అయింది. చచ్చా, నా ప్లాన్ గురించి నీకు ముందే చెప్పినా బాగుండు. మీ ఆయనకి డబ్బు ఇచ్చేవాడు కాదు, ఆడు పట్టు పోయాడు. సరే, నా టైం బాగాలేదనుకుంటాను. సెకండ్ షో సినిమాకి వెళ్దామా? టిఫిన్ అన్నా చేయొచ్చు. సారీ అండి, అలసటగా ఉంది. హాయ్, మీ వైఫ్ కా? నేను వైఫ్ కి ఇచ్చేంత ఎదవన కాదు, నా డార్లింగ్ నీకే.
బ్యూటిఫుల్. 30,000 దోల. చూడు బాబు, నిన్ను చాలా రోజుల నుంచి ఈ కాలనీలో చూస్తున్నాను. ఎవరు కావాలి? ఈ అడ్రస్ అడిగితే ఎవరు తెలియదు అంటున్నారండి. ఆహా. కనీసం మీరేనే చూసి చెప్పండి. చెప్తా. పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 17420, SR కాలనీ, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి పక్కనైతే ఫ్లాట్ నంబర్ 80 రాదే. చూడు నాయనా, ఈ అడ్రస్ ఎవరో నీకు తప్పు రాసిచ్చారు. మా బాబాయ్ గారు కరెక్ట్ గానే రాశారండి. విజయవాడ వెళ్ళి ఎస్ఆర్ కాలనీలో ఎవరిని అడిగినా సరే తప్పిమని చెప్పేస్తారని చెప్పాడండి. ఎందుకు చెప్తారు? అది ఎందుకు చెప్పరు? నిన్ను తగలయ్యా. విజయవాడ అడ్రస్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అడిగితే ఎలా చెప్తారయ్యా? అది విజయవాడ కాదా? సంపుతా, ఇది హైదరాబాదు. విజయవాడ అనుకుని హైదరాబాద్ ఎలాగ వచ్చేసాను నేను. ఇది అడ్రస్. థ్యాంక్స్ బాబు. ఈ హడావుడి పడిపోయి లెటర్ మర్చిపోయాను. అబద్ధాలు చెప్పకరా. నిన్న వెళ్ళిన వాడి వాళ్ళు వచ్చేసావు. నీకు నీ భార్య మీద ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి పంపించేసాయి. తన చావేదో తను చేస్తుంది. అది కాదురా. రే, ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు వచ్చినా నా రూమ్ లో ఉండమని చెప్పి నిన్ను నీ భార్యని పరోక్షంగా దూరం చేశాను. ఇక నుండి ఆ పని చేయదలుచుకోలేదు. దయచేసి ఇక నువ్వు నా రూమ్కి రావద్దు. నేను ఇలా అంటున్నందుకు ఇప్పుడు నువ్వు బాధపడ్డా నేను చేసింది కరెక్ట్ అయిన తర్వాత నీకే తెలుస్తుంది. అన్ని సరిగ్గా ఉన్నాయి లేవయా. ఇదిగో చూడు, మంచి హెల్ప్ చేశావు. వస్తా. ఇదిగో వస్తానంటే కాదు, తీసుకున్నంత తొందరగా అప్పు తిరిగి తీర్చాలా, అది గుర్తుంచుకో. పువ్వుల్లో పెట్టిస్తా. వస్తా. ఎవడండి వీడు మీ దగ్గర ఎంత అప్పు చేశాడు? వీడే కాదు, వీడి ఫ్రెండ్స్ ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు కూడా నా దగ్గర చాలా అప్పు చేశారు. పేకాట, గుర్ర పందాలా? అదేం కాదు, సరితని ఓ అమ్మడి కోసం ఒక్కోడు నా దగ్గర లక్షలు అప్పులు చేశారయ్యా. ఏదో రోజున దాని మొగుడికి వాళ్ళ సంగతి తెలిసిద్ది. దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత ఈ అడ్డగాడిదల చేత ఆస్తులన్నీ అమ్మించి నా బాకీ ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేస్తా. చూస్తుండో. హలో. హాయ్. సరిత గారా? అవునండి. నిద్రపోతున్నారా? అబ్బే లేదండి, ఏదో ఆలోచిస్తున్నాను. ఏమైనా పనుందా అండి? అబ్బే అలాంటిదేం లేదండి. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, బోర్ కొడుతోంది. మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. పక్కన మీ ఆవిడేమైనా ఉందా? ఉంటే ఉందిలే, పర్లేదు చెప్పండి. మీ ఆవిడ వింటుందేమో, కాస్త పక్కకెళ్ళి మాట్లాడండి. డోంట్ వరీ, నిద్రలో ఇది కుంభకర్ణుడి చెల్లెల్లే. పడుకుంటే తెల్లారే వరకు పందిలా నిద్రపోతుంది. అవును సత్య గారు, ఇంకా రఘు రాలేదా? లేదండి, రేపు వస్తున్నానని ఇందాకే ఫోన్ చేశారు. సరిత గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటో చెప్పండి. నేను ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా? అమ్మో వద్దండి, మీ ఆవిడికి తెలిస్తే బాగోదు. తెలిసిన ఈవిడ గారు చేసేదేం లేదులే. చెప్పండి, మీ ఇంటికి రావచ్చా? మీ ఇష్టం. అబ్బా వదలండి. ముందు ఫ్రెష్ గా స్నానం చేసి రండి. అంతేనా? ఏదో ఒకసారి చెప్పి ఈ రోజు కూడా డిసప్పాయింట్ చేస్తావా? అలాంటిదేమీ లేదు కానీ ముందు స్నానం చేసి రండి. ఒక్క నిమిషం. దేనికి? రాత్రి అంతా నిద్రపోకుండా ఉండడానికి. ఓ అంతేనా? ఇంకా దేనికో అనుకున్నాలే. మనది ఉక్కు శరీరం. ఈ బాడీకి మందులు మాకులు అక్కర్లేదు తెలుసా? ఎంతటి మగధీరిలో చూస్తాగా, వెళ్ళి స్నానం చేసి రండి. మా ఆయనేమో చూస్తాను, వెళ్ళి స్టోర్ రూమ్ లో దాక్కోండి. ఆయన ఇక్కడ గురువే. మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది ఏంటంటే 1 lakh దీనికి ఇచ్చా పట్ట. నువ్వు ఉత్తి 1 lakh, నేను 2 lakhs ఎస్టిడి బూత్ అమ్మి. ఈ బూత్ పనిక బోర్డుది 2 లక్షలు అయితే మాదాపూర్ లో కొత్తగా కట్టిన ఇల్లు అమ్మిచ్చాను, దానికి 4 లక్షలు. నేను నిన్నే 5 లక్షలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చిచ్చాను రా. అమ్మని
అంటే మన నలుగురిని వెర్రి దద్దమ్మలు చేసిందనమాట. దీని అంతు చూడాలి. బండారం బయట పెట్టి ఏంట్రా వీడి భార్య ఇంకా బతికే ఉందని ఆశ్చర్యపోతున్నారా? తను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరెంతో ఉదారంగా ఇచ్చిన డబ్బుతో సరిపోకుండా ఏదో బతికున్న శవంలా పడుందిరా. మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బతికున్న నా భార్యని చనిపోయినట్టు అబద్ధం చెప్పి మీతో పాటు ఈ కాలనీ వాళ్ళందరినీ కూడా నమ్మించానురా. ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్టు సరిత నా భార్య కాదు, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే ఆడది. పచ్చిగా చెప్పాలంటే ఒక వేశ్య. షీజ్ ఎ ప్రాస్టిట్యూట్. టైం ఎంత అయిందండి? 10:30. మీరు ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్. హైదరాబాద్ బస్సు రావడానికి ఇంకా గంట పడుతుంది. రండి, అలా పార్కులో కూర్చుందాం. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. 500 ఇవ్వండి చాలు. రండి. సారీ, నాకు పెళ్ళైంది. పోనీ 300 ఇవ్వండి. నేను అలాంటి వాడిని కాదు, వెళ్ళు. మీకు తోచింది ఇద్దరు కాని రండి. ఏయ్, చెప్పేది నీకు కదా, పిచ్చి పిచ్చుకుందా? వెళ్ళు. ఏమండి, నీకు డబ్బులు వచ్చే మార్గం ఒకటి చెప్తాను, చేస్తావా? ఏంటది చెప్పండి. నాతో పాటు హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు నాకు భారీగా నటిస్తావా? నేను సరితను రెండో పెళ్లి చేసుకొచ్చినట్టు మీతో పాటు ఈ కాలనీ వాళ్ళందరినీ నమ్మించాను. తను మీతో చనువుగా అంటూ మిమ్మల్ని ఊరించి డబ్బులు లాగమని కూడా నేనే చెప్పాను. ఫ్రెండ్ భార్యను కోరుకోకూడదన్న సంస్కారం మీలో ఏ ఒక్కడికైనా ఉందారా? సరిత ఒళ్ళమ్ముకునే ఆడదైనా తనకు మీకంటే ఎంతో నీతి నియమాలున్నాయా? మీ అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు అంతా తిరిగి మీకే ఇచ్చేస్తానని, కానీ నేనే వద్దని చెప్పి సరితనే తీసుకెళ్ళమన్నాను. మీ మూలంగా నేను నా భార్య ఎంతో నష్టపోయాం. కనీసం సరితైనా ఆ డబ్బుతో హ్యాపీగా బతికేస్తుంది. మీరు నాకు చేసిన ద్రోహానికి నేను మీకు విధించిన శిక్ష ఇదే. వెళ్ళండి. రే రఘు, ఎవడో చెప్పిన మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావురా? నిజంగా నీ భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నలుగురి దగ్గర డబ్బులు లేవురా. అయినా మా దగ్గర డబ్బులుంటే నీకు ఇంకెవరికి ఇస్తాం? ఏరా ఏవండి చలపతి గారు, చిట్ ఫండ్ కంపెనీ 5 లక్షలకు షూరిటీ కావాలని అడిగితే వెనక ముందు కూడా ఆలోచించకుండా సంతకం పెట్టాను. కానీ తమరు షాప్ లో దాక్కు నుండి కూడా కుర్రాడి చేత లేనని అబద్ధం చెప్పించలేదు. ఆ రోజు నీ దగ్గర 48,000 ఉన్నా 400 కూడా లేవని అబద్ధం చెప్పి నా ముందే మీ ఫ్రెండ్ని వడ్డీ డబ్బులు అడిగినట్టు ఎదవ నాటకాలు ఆడలేదు. ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తున్నట్టు ఈ నాగరాజు గారు ఫోన్ చేసి చెప్తే నాకు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని బయట తాళం వేసి నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయలేదు. అదే రోజు మస్తాన్ వల్లి నీకు ఇవ్వాల్సిన 50,000 తిరిగిస్తే మీ ఆవిడకిచ్చి బీరువాలో దాచమని చెప్పలేదు. చేసిందే వెధవ పని, మళ్ళీ లేదని ఎందుకు బుక్క ఇస్తారు? నేనేం ద్రోహం చేశానని మీరు ఆ రోజు నాకు హెల్ప్ చేయలేదు. నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. కనీసం మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బనే తిరిగి ఇచ్చేస్తుంటే ఈ రోజు నా భార్య ఇంత దీనావస్థలో ఉండేది కాదు. ఒక ఆడదాని పొందు కోసం మీరంతా అప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలియని మీ మధ్య నేను ఇక ఉండదలుచుకోలేదు. ఇక జీవితాంతం అప్పులోడికి వడ్డీలు కట్టుకుంటూ చావండి. ఇంకేం చెప్పదు, మీ మొహాలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. రేపే నేను ఈ కాలనీ విడిచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి. ఈ రహస్యం ఇక్కడే సమాధి అయిపోవాలి. ఈ విషయం మన పిల్లలకు తెలిసిందనుకో మన జీవితాల్లో శాంతి లేకుండా పోతుంది. బొంగు తెలుస్తుంది. వాళ్ళకి టీవీ సీరియల్ ఉండగా టైం లేదు. అబ్బో అలా అనకరా. మొన్న మా ఇంట్లో టీవీ ఈ సరిత కోసం అమ్మేశాను రా. నాకు మాత్రం ఆ భయం లేదే. నా పెళ్ళ నా ముందు కుక్కిన పేన్లా పడి ఉంటుంది. ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్సే చూస్తున్నాం. ఇప్పుడు మీకు చూపెడతాగా. పెళ్ళే ఇన్నేళ్ళైనా 2 రూపాయలు పెట్టి మళ్ళీ పులు కొని పెట్టావరా? దానికి డైమండ్ రింగ్ కొని పెట్టావా? ఏంటో ఇది మొగుడు చూడుకుని రోడ్డు మీద రెక్క వచ్చిందని కొడతాం. ఇంటి దగ్గర కూర్చో మాట్లాడుకుందాం. నేను కుక్కిన పెళ్ళా? ఇప్పుడు నేనే నీ దగ్గర కుక్కలా పడి ఉంటాను అన్నారు. పద్మ చావు బతుకుల్లో ఉంటే రఘు వచ్చి సాయం అడిగితే డబ్బులు లేవని అబద్ధాలు చెప్తారా? నీ మొహారు మంట మిమ్మల్ని తగలయ్యా. బంగారం అమ్మేదమ్మా. ఏయ్ సరిత, ఇంకా ఆవిడ గారిని మర్చిపోలేదా? ఏమండి, ఒకవేళ నేను చనిపోయి ఉంటే ఏం చేసేవారు? పిచ్చోడైపోయేవాడిని. అదేంటి, మళ్ళీ పెళ్లి చేసుకునేవారు కదా? ఏమో, పిచ్చోడు ఏమైనా చేయొచ్చు.